హాయ్ హలో వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఇది నా కథలు పార్ట్ 2. ఎన్టీఆర్ అన్న మూవీస్ గురించి అంటే తర్వాత ఎన్టీఆర్ అన్న జర్నీ గురించి, ఫిల్మ్ జర్నీ గురించి, తర్వాత అప్స్ అండ్ డౌన్ గురించి. సో మనం లాస్ట్ వీడియోలో సింహాద్రి మూవీ వరకు తారక్ అన్న సినిమాలు ఎలా ఉన్నాయని మాట్లాడుకున్నాం. ఆఫ్టర్ సింహాద్రి ఎఫెక్ట్ ఎలా ఉండింది, రాజమౌళి కర్స్ ఎలా ఉండింది, దాని గురించి మాట్లాడదాము. సో వీడియోలోకి వెళ్తే ఆఫ్టర్ సింహాద్రి తర్వాత సింహాద్రి ఎంత బ్లాక్ బస్టర్ అందరికీ తెలుసు, ఇండస్ట్రీ హిట్, సో మెనీ రికార్డ్స్ సింహాద్రి హ్యావ్ కదా. తర్వాత వచ్చిన ఆంధ్ర వాళ్ళ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్, పూరి జగన్నాథ్ మంచి పీక్లో ఉన్నారు అప్పుడే. యాక్చువల్లీ ట్రెండ్ సెట్టింగ్ కాంబినేషన్ అని చెప్పాలంటే, కానీ అది ఎక్కడ మిస్ఫైర్ అయింది అనేది నాకు అనిపించింది. దాని ప్రకారము ఆ డ్యూయల్ రోల్, ఆ ఫాదర్ రోల్లో మేబీ హరికృష్ణ గారు లేకుంటే కృష్ణంరాజు గారు వేసింటే నెక్స్ట్ లెవెల్లో ఉంటాండి మేబీ. సో అదే ఎన్టీఆర్ చేతిలోనే అయిపోయిన డిసిషన్ ఎందుకు తీసుకున్నారో నాకంతా అర్థం కాలేదు. 19 years 20 years బాయ్ మీకు ఒక 35 40 ఆ ఏజ్ గ్యాప్లో కనిపించాలంటే చాలా కష్టం ఉంది, దాన్ని పుల్ ఆఫ్ చేయాలంటే చాలా కష్టం ఉంది. సో దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారో నాకు ఇప్పుడు అర్థం కాలేదు. అదొక వీడియో ఎవరైనా అది ఎలా డిస్కషన్ ఏమైనా వీడియోనో లేకుంటే ఫిల్మ్ డిస్కషన్లో జరిగిన వీడియోస్, డిస్కషన్లో ఏం జరిగింది దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్స్ ఇస్తే బెటర్. వాళ్ళ పర్స్పెక్టివ్ ఏముండే ఆ టైంలో పూరి జగన్నాథ్ ఎన్టీఆర్ది, అది నాకు ఇన్నేకి చాలా క్యూరియాసిటీ ఉంది. అది ఎవరైనా దొరికితే నాకు కమెంట్లో మెన్షన్ చేయండి, అది ఆ డిసిషన్ ఎందుకు తీసుకున్నారు అంట. సో ఇప్పుడు కూడా అదే డౌట్ నాకు. ఆ క్యారెక్టర్ మాత్రం ఎవరో వేరే వాళ్ళు చేసి ఓన్లీ ఆ న్యూ ఎన్టీఆర్, చిన్న ఎన్టీఆర్ మాత్రము ఎన్టీఆర్ ప్లేస్ వేసింటే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటాండే. అది ఒకటే మైనస్ అంటే అనుకుంటాను నేను మేబీ మూవీకి. ఫ్యాన్స్ అంత డైజెస్ట్ చేసుకునేకి అయ్యాలి ఆ టైంలో. అంత సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ వచ్చిన తర్వాత ఆ రేంజ్ యాక్షన్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు. పూరి మార్క్ కూడా ఉంది, కొంచెం ఉంది, కానీ తగ్గింది అని చెప్పాలి. అది యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా వెళ్తుంది, ఆ సెకండ్ హాఫ్లోనే నాకు ఈ ప్రాబ్లం ఉండేది. మీకు ఏం ప్రాబ్లం అనిపించింది ఆంధ్ర వాళ్ళ చెప్పండి. ఆంధ్ర వాళ్ళ క్రియేట్ చేసిన యుపోరియా ఇప్పుడు కూడా సుమా, రాజీవ్ కనకాల వీళ్ళంతా చెప్తా అంటే, పూరి జగన్నాథ్ కూడా లైగర్ ప్రమోషన్లో చెప్పారు, స్పెషల్ ట్రైన్స్ చేశారు. 20 లక్షల జనాలు అంటే ఏం ఇది చిన్న విషయం కాదు, ఇట్స్ అ బిగ్ థింగ్ కదా. ఇప్పుడు కూడా ఆ రికార్డ్ అలాగే ఉంది, ఎవరు బీట్ చేసేకాలేదా ఆ దీంట్లో. ఆడియో లాంచ్ ఫంక్షన్ని 20 lakhs పీపుల్ గ్యాదర్ చేసి ఎవరికి ఏమీ ప్రాబ్లం కాకుండా నెక్స్ట్ లెవెల్ క్రేజ్. అది మాత్రము ఆ హెలికాప్టర్లో దిగి వచ్చేది అదంతా మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. దాన్ని అంతా ఫిల్మ్కి ఏమైనా వాడుకోవాలంటే మంచి ఎలివేషన్ అవుతా ఉండే. అట్లా ఫ్యాన్ బేస్ అట్లా ఆ సీన్ని రీక్రియేట్ చేయాలంటే చాలా కష్టం ఉంది. అవుదు, ఎవరు చేస్తాను అంత ఈజీగా అవుదు. దానికి మళ్ళీ తారక్ అన్న రావు కంబ్యాక్ ఇవ్వాలి. అట్లా బ్లాక్ బస్టర్ ఒకటి ఇచ్చేసి హోప్ అది ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ ఆ రేంజ్లోనే ఉంటుంది అంట హోప్స్ చేస్తాను. అది అయినాక ఆంధ్ర వాళ్ళ అయినాక ఇంకా వరుసగా స్టార్ట్ అన్నది ఆంధ్ర వాళ్ళ సాంబా మూవీ. అది ఎందుకు ఆడలేదు నాకే అర్థమవుతుండదు. సాంగ్స్ బాగుంటాయి, యాక్షన్ బాగుంటుంది, మేబీ ఎంటర్టైన్మెంట్ కొంచెం తగ్గిందా అంట నా ఫీలింగ్. ఆ టైంలో ఎంటర్టైన్మెంట్ నుంచి పీక్లో ఉండింది, ఆ ఎంటర్టైన్మెంట్ అనేది కొంచెం తగ్గింది. ఎంటర్టైన్మెంట్ కొంచెం గురించి ఇంక రోజు ఫోకస్ చేసింది. కొన్ని మైనస్ ఉన్నాయి దాంట్లో. ఫస్ట్ సాంగ్ అంత ఇంపాక్ట్ లేదు నాకు అనిపించింది ప్రకారం ఫస్ట్ సాంగ్. దాని తర్వాత ఎన్టీఆర్ అన్న లుక్స్ అంతేం కొత్తగా ఏం లేదు, ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ కాబట్టి అలాంటిది ఏమి ఉండదు. సో వేరే అంతా ఓకే, అగ్రెషన్ అంతా బాగుంది, సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ అంతా బాగుంది. సో సిస్టర్ సెంటిమెంట్ అంతా నాకు బాగానే అనిపించింది. నాకు వచ్చే ఫస్ట్ సాంగ్ తర్వాత ఎంటర్టైన్మెంట్ రోన్స్ తక్కువ అయింది. అది రోన్స్ బ్యాలెన్స్ చేసుకుంటే మేబీ ఒక హిట్ మూవీ అనేది ఉంటాండే. మేము సూపర్ బ్లాక్ బస్టర్ అయిపోతాండే అంటే నేను చెప్పలే, మంచి హిట్ మూవీ అవుతా ఉండే కెరియర్లో. తర్వాత నాలుడు వాళ్ళు ఏం ప్లాన్ చేసుకుంటారంటే మేబీ చిరంజీవిది అత్తకేముడు అమ్మాయికి మొగుడు ఈ కాన్సెప్ట్, కొన్ని అత్త వీళ్ళ కోడలది ఉంటుంది కదా, సరే అల్లుడు అత్త ఇవి కాంబినేషన్లో వచ్చిన మూవీస్ ఆ జోనర్లో ట్రై చేద్దాము. ఎలా అంటే మాస్ హీరో కదా, మాస్ అపీల్ ఇద్దామంటే అది మాస్ అనే ఎక్కడా లేదు, అది క్లాస్ ప్లస్ ఫ్యామిలీ ఆ రేంజ్లోనే నిలిచిపోయింది. మేబీ ఆ సెకండ్ క్యారెక్టర్ మురుగన్ క్యారెక్టర్ ఏముందో అది తమిళ్ కాకుండా వేరే తెలంగాణ స్లాంగ్ పెట్టింటే మేబీ నేను ఇప్పుడుండే
ట్రెండ్కి కంపేర్ చేసుకొని చెప్తా ఉండొచ్చు. మేబీ అప్పుడు ఉండే ట్రెండ్ ఉండలేదేమో, మేబీ కొత్తగా ఉంటా ఉండే అట్లా ట్రై చేసి ఉంటే, వేరే ఏమైనా తమిళ్ కాకుండా వేరే ఏదైనా ట్రై చేసి ఉంటే బాగుంటా ఉండే. ఆ సినిమాలో నాకేం అంతేమి పాటలు, దేవిశ్రీ ప్రసాద్ పాటలు నాకు సకది ఇష్టం ఆ మూవీలో. అన్నీ ఇప్పుడు ఈవిడ కూడా నేను లూప్లో వింటా ఉంటాను అన్ని పాటలు. అంత ఇష్టం నాకు నాలుడులో. సో అదేం అంత ఇంపాక్ట్ లేదు. నరసింహుడు నాకు ఎందుకు అది రీమేక్ ఫిల్మ్, అది ఏం ఒప్పుకుండ్రో ఎందుకు చేస్తారో. అది కన్నడలో దుర్గి అనేసి మాలశ్రీ చేసింది మూవీ, దాన్ని ఎందుకు రీమేక్ చేయాలనుకుంటారో వీళ్ళు నాకంటూ అర్థం కాలేదు. కొన్ని టైంలో మనం ఏం డిసిషన్ తీసుకున్నా అది వర్స్ట్గానే పోతూ ఉంటుంది. మన లైఫ్లోనే మనం ఫేస్ చేసి ఉంటాం అంతా. అలాంటి ఆ ఎన్టీఆర్ అనే ఫిలంలో వాళ్ళ ఫిల్మ్ కెరియర్లో చాలా లో చూసారు, చాలా హై చూసారు. ఆ లో అంటూ వర్స్ట్ లో అనుకోండి నా ఫీలింగ్. సింహాద్రి తర్వాత యమదొంగ వరకును రాఖీ ఒకటి బ్రీఫ్ ఇచ్చిండొచ్చు కొంచెం, బట్ ఆ డిసప్పాయింట్మెంట్ అనేది లుక్స్లో దాంట్లో అంతా ఉండే ఉంటుంది. సో దాని తర్వాత నరసింహుడు నాకేం అంత పెద్దగా ఎక్కలేదు. అశోక్ సినిమా బాగుండింది. అశోక్ సినిమా గురించి మాట్లాడాలి. మంచి స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్. దాంట్లో సాంగ్స్ బాగుంటుంది, యాక్షన్ బాగుంటుంది. దాంట్లో కూడా ఎంటర్టైన్మెంటే తగ్గింది అంటే నా ఫీలింగ్. సో అన్నీ బాగుంటాయి. ఎన్టీఆర్ అన్న లుక్స్, ఎంటర్టైన్మెంట్, ఈ రెండు కేర్ తీసుకొని ఉంటే, అంటే మీన్స్ డ్రెస్సింగ్ స్టైల్స్ కానీ కొత్తగా అవన్నీ చేసింటే ఇంకా అశోక్ నెక్స్ట్ లెవెల్. అశోక్ ఫిలంలో ఆ కేకే ఇంట్రొడక్షన్ ఉంది కదా, నాకు మెంటల్ అనిపించింది. కేకే ఇంట్రొడక్షన్ సక్కత్గా, అంటే మీన్స్ ఫస్ట్ టైం ఆ ఇంట్రొడక్షన్, ఆ బ్లడ్ బాత్. అందరూ ఇప్పుడు చెప్తున్నారు బ్లడ్ బాత్ గురించి, ఇప్పుడు మాట్లాడుతున్నారు. మీరు కేకే ఇంట్రొడక్షన్ చూస్తే అది రియల్ బ్లడ్ బాత్ ఆ టైంలో. సో అది నెక్స్ట్ లెవెల్. తర్వాత కేకే తమ్ముడిని ఆ బైక్ పైన వెళ్ళేటప్పుడు తల నరుకుతారు కదా, అదంతా అది నెక్స్ట్ లెవెల్ సీన్. తర్వాత ఆ ఇంటర్వెల్ సీన్, ఆ బాంబ్ పైకి ఎగరేసేది, ఆ వార్నింగ్ సీన్. తర్వాత వాళ్ళ అమ్మని వార్నింగ్ సీన్లో సురేందర్ రెడ్డి మేడ్ ఇన్ హెవెన్ అంటే చెప్పాలా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంట. అన్ని వార్నింగ్ సీన్స్ సక్కత్గా డిజైన్ చేస్తారు సురేందర్ రెడ్డి. ఆయన కంబ్యాక్ కోసం నేను వెయిటింగ్. కిక్, ఊసరవల్లి, తర్వాత అతను ఒక్కడే, రేసు గురమ్ము, ఇలాంటి ఫిల్మ్లన్నీ తీసి ఆ ఏజెంట్ సాయిరామ్, ఆ మూవీ నేను ఓటీటీలోనే చూసే కాలేదు. ఆ మూవీని పెడదామంటేనే ఏమో ఒకరా బ్యాక్ ఫోర్స్, అది చూడాలా అనిపించదే లేదు. నేను ట్రై చేశాను, ఒక హాఫ్ అన్ అవర్, నా చేతిలో కాలేదు. అంత పెద్ద రాడ్, అబ్బా స్వామి. నిజంగా వాళ్ళు అట్లా యాక్చువల్లీ ఫిలం తీసినాక పోస్ట్ ప్రొడక్షన్లో అందరూ చూస్తారు కదా, అది ఎట్లా డిసిషన్ తీసుకోవడం నాకంతా అర్థమైంది. మినిమం చూసేలాగానే ఉండాలి ఆ మూవీ. మనం తలనొప్ప ఇది అని అనిపించకూడదు ఆపొద్దు ఆ మూవీని. ఒకటి మీకు క్యూరియాసిటీ రావాలా, లేకుంటే ఎంటర్టైన్ కావాలా, లేకుంటే ఎంగేజ్ కావాలా, ఈ మూడ్లో ఏదో ఒకటి కావాలా. అది కాకుండా మీకు ఇరిటేట్ అవుతుంది, బర్డన్ అవుతుంది అంటే అది మూవీ అంటేనే నేను ఒప్పుకోనేలే. మీకేమంత ఆయన సురేందర్ రెడ్డి కంబ్యాక్ ఇవ్వాలా, మంచి కంబ్యాక్ ఇవ్వాలా, మంచి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ తీసి, మంచి స్టైలిష్ ఎంటర్టైన్మెంట్ తీసి కంబ్యాక్ ఇవ్వాలి అశోక్ సినిమా. సో నాకు యాక్చువల్లీ అశోక్ సినిమా నేను థియేటర్లో చూడలేదు, నాకు ఎక్స్పీరియన్స్ లేదు థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్. నరసింహుడు, అశోక్ రెండు చూసిన మిస్ అవుతుంది థియేటర్లో. అప్పుడు మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మా డాడీ ఉండలేదు ఆ టైంకే, మేబీ ఉండలేదు మా డాడీ ఆ టైంకి దీంట్లోనే. దాని తర్వాత వచ్చిండేదే రాఖీ ఒక ఎక్స్పెరిమెంట్ అంటే చెప్పాలా. నాకు సఖత్ ఇష్టమైన ఫిల్మ్ ఎన్టీఆర్ అనే కెరియర్లో అండర్ రేటెడ్ ఫిల్మ్ అని చెప్పాలా. మేబీ దాంట్లో లుక్స్ ఇంకొంచెం బాగుంటే నెక్స్ట్ లెవెల్ మూవీ అవుతా ఉండేది ఖచ్చితంగా చెప్తాను నేను. ఎన్టీఆర్ అనే పర్ఫార్మెన్స్, ఎస్పెషల్లీ ఆ కోర్ట్ సీను ఎన్టీఆర్, ఇట్స్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పాలి. ఆంధ్ర వాళ్ళలో కూడా ఒక కోర్ట్ సీన్ ఉంది, దాంట్లో కూడా సగతగా ఉంది. టెంపర్ ఉంది, రాఖీ ఉంది. రాఖీలా సిస్టర్ ఎమోషన్, ఆ పర్ఫార్మెన్స్, ఆ రైల్వే స్టేషన్ సీన్, ఈవిడు గూస్ బంప్స్ వస్తుంది ఆ పర్ఫార్మెన్స్కి, ఆ డిక్షన్కి. సుహాసిని గారు, కోట శ్రీనివాస్ గారు, ఎంతమంది చెప్పారు ఎన్టీఆర్ అన్నయ్య ఈ జనరేషన్లో ద బెస్ట్ పర్ఫార్మర్, యాక్టర్ కాదు పర్ఫార్మర్. సాంగ్స్, డిఎస్పి సాంగ్స్ అంతా కుమ్మేశారు నెక్స్ట్ లెవెల్లో. ఆ సెంటిమెంట్ అన్నీ బాగుంటాయి మూవీలో. సో అదే కొన్ని సినిమాలు ఆ మంచి పీరియడ్ వచ్చే వరకును అంతే, అదేం చేసేకూడదు. దాని తర్వాత వచ్చిందే యమదొంగ, ద రిలీఫ్. ఆ ఎన్టీఆర్ అనే ఫ్యాన్స్ ఎట్లా వెయిట్ చేస్తా అంటారో దానికి 100% న్యాయం చేసేలాగానే ఆ మూవీ డిజైన్ చేశారు రాజమౌళి గారు. వాళ్ళు
రాజమౌళి గారు ఎన్టీఆర్ బాండింగ్లో ఉండేది కొన్ని ఎన్టీఆర్ చెప్పారు, నువ్వు అసహ్యంగా కనిపిస్తాడు అంటే డైరెక్ట్గా చెప్పారంట రాజమౌళి గారు. గట్స్ అంటే ఆ క్యాపబుల్ ఉంది ఆ డైరెక్టర్కి, ఆ విజన్ ఉంది. సో దాన్ని అర్థం చేసుకుని ఎన్టీఆర్ అనే కూడా తగ్గి కంబ్యాక్ ఇచ్చారు కదా. నాకంతూ మెంటల్ యాక్చువల్లీ యమదొంగ ఫిలము నాకు తెలిసి నేను ఒక 50 సార్లు చూసుంటాను యమదొంగ ఫిల్మ్. అప్పుడు రిలీజ్ టైంలో నేను మేబీ 9th-లోనో 10th-లోనో ఉన్నాను అనుకుంటా. ఫస్ట్ టైము థియేటర్ తోడుకొని వెళ్ళారు మా పెద్దనాన్న వాళ్ళు. సో వాళ్ళ చేతిలోనే ఆ మూవీకి వెళ్ళాను నేను. న్యూస్ పేపర్ ఆర్టికల్స్, ఆ 50 days పోస్టర్ అవన్నీ చూసేతో నాకు ఏమో ఒక తర్వాత తెలియకుండా హ్యాపీనెస్. చూసాక అంత బాగుండారు ఎన్టీఆర్ అని, అంత సన్నపడి ఉండారు. అవన్నీ చూస్తున్నాడు నాకు, వావ్ ఇది కదా నెక్స్ట్ లెవెల్ కదా ఇది. ఎస్పెషలీ ఆ ఇంట్రొడక్షన్ ఏముంది, పులి చూడాలని ఉంది, ఆ పులి ఎంట్రన్స్ ఏముంది. థియేటర్లో నేను బెంగళూరులో ఈశ్వరి థియేటర్లో చూశాను. మీకు కత్తిరిగుప్ప అంట ఉంది ఒక ఏరియా బెంగళూరులో. సో అక్కడ ఈశ్వరి థియేటర్ అంట ఉంది. ఈశ్వరి కామాఖ్య థియేటర్ పక్కనే ఉంటుంది. ఈశ్వరి థియేటర్లో చూశాను. నాకంటూ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అన్నీ. ఆ ఫస్ట్ ఫైట్, ఆ ఫస్ట్ డ్యాన్స్, ఆ ఫైట్ నిజంగా వెయింగ్ స్కేల్ ఉంటుంది. వెయింగ్ స్కేల్ నుంచి మిడిల్లో నుంచి వస్తాడు ఎన్టీఆర్ అన్న. అది ఆ షాట్ మాత్రము ఇంత సన్నపడిన నేను అనేసి ఇండస్ట్రీకి చూపించకే పెట్టినారేమో రాజమౌళి గారు. ఆ యాక్షన్ డిజైనింగ్, ఆ ఫాస్ట్ కొరియోగ్రఫీ, ఆ యాక్షన్ కొరియోగ్రఫీ మేబీ సెల్వా మాస్టర్ అనుకుంటా మేబీ దానికి. అదంతా నెక్స్ట్ లెవెల్. అది ఫ్యాంటసీ మూవీ అనుకున్నా కూడా అంత ఎంటర్టైన్మెంట్, అంత కమ్బ్యాక్ మూవీ. అది 100 days కంప్లీట్ చేసి ఎన్నో సెంటర్లో 100 days పారింది. ఆ ఫస్ట్ గ్రాండ్ ఇయర్ అనిపిస్తుంది నాకు తెలిసి రాజమౌళి గారి సినిమాల్లో. ఫస్ట్ గ్రాండ్ ఇయర్ మూవీ, మగధీరకు ముందు బేస్ అది. సో అంత బాగా డిజైన్ చేశారు. ఆ యమలోకం సెట్స్, ఆ విజువల్ గ్రాండ్ ఇయర్, ఆ మోహన్ బాబు గారి యాక్టింగ్. ఆయన యాక్టింగ్ గురించి మనం మాట్లాడకూడదు. నెక్స్ట్ లెవెల్ యాక్టర్. యాజ్ ఎ యాక్టర్ వీ నీడ్ టు అప్రిషియేట్ అలాంటి యాక్టర్స్ని. ట్రోల్ చేసేది అవంతా మేబీ వాళ్ళు వేరే బిహేవియర్ గురించి ఏమైనా మాట్లాడచ్చు కానీ యాక్టింగ్ నాకు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తారు మోహన్ బాబు గారు. సో పోటాపోటీ మోహన్ బాబు గారు ఎదురుగా యాక్ట్ చేయడం అంత ఈజీ కాదు. పుల్ ఆఫ్ ఎన్టీఆర్ అని అంత ఈజీగా పుల్ ఆఫ్ చేసి నేను అనుకోలేదు. ఆ చిన్న ఏజ్లో ఆ పీరియాడిక్ గెటప్ వేసుకొని ఆ డైలాగ్ డెలివరీ ఏమంటివి అంటే నిజంగా థియేటర్లో అంతూ ఆ మ్యాడ్నెస్. యాక్చువల్లీ రిలీజ్ చేస్తే యమదొంగ మూవీ రిలీజ్ చేయాలని నేను కోరుకుంటాను. ఇంకా మంచి ప్రింట్ డిజైన్ చేసి, మంచి సౌండింగ్ డిజైన్ చేసి రిలీజ్ చేస్తే బ్రేక్ ఇచ్చాక మేము రెడీగా ఉన్నాము. ఏమంటారు ఎన్టీఆర్ ఫ్యాన్స్? కమెంట్ చేయండి, మీకు కూడా అలాగే అనిపిస్తే. అది కదా రిలీజ్ మూవీ అంటే. దాని తర్వాత క్లైమాక్స్, యాక్షన్, అన్ని పాటలు, నాచోరే సాంగ్, ఆ స్టెప్, ద హుక్ స్టెప్. ఇప్పుడు కూడా ఆ డ్యాన్స్ మూవ్స్ ట్రై చేయాలంటే చాలా కష్టం ఉంది. రెగ్యులర్ ఇప్పుడు నార్మల్గా వేరే హీరోస్ డ్యాన్స్ చేసినప్పుడు దాన్ని ఈజీగా కాపీస్ ఇస్తారు వేరే వాళ్ళు. నార్మల్ వ్యూవర్స్, ఫ్యాన్స్ కాపీ చేసేకి ఈజీగా ఉంటుంది. కానీ ఎన్టీఆర్ అనే మూవ్స్ అంత ఈజీ కాపీ చేసేది మీది ఎవరని చెప్పండి, అంత ఈజీ అయినా కాపీ చేసి దాన్ని రెప్లికేట్ చేసేది నాకు తెలిసి చాలా కష్టం. ఆయన స్పీడ్ మ్యాచ్ చేసేదే కష్టము. కొన్ని హ్యాండ్స్ యాక్షన్ ఉంటుంది, అది కోఆర్డినేషన్ అది ఎలా కుదురుతుందో నాకంతా అర్థం కాలేదు. నాకు అనిపించింది, నార్మల్గా నాకేమనిపిస్తుంది అంటే ఎన్టీఆర్ అనే డ్యాన్స్లో స్పీడ్తో పాటు మంచి స్టైలిష్ కొరియోగ్రఫీ చేయాలంటే నాకు ఇష్టం. ఇప్పుడు అలా కనిపిస్తూ ఉంది. స్పీడ్ ఉంది ఓకే, గ్రేస్ కూడా ఉంటుంది, కానీ స్టైలిష్గా డిజైన్ చేయాలని నేను నెక్స్ట్ కొరియోగ్రాఫర్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళు ఏమైనా ఈ వీడియో వాళ్ళకి వెళ్తే ఫ్యాన్స్ ముఖాంతరం ఏమైనా ఈ వీడియో వాళ్ళకి రీచ్ అవుతే కొంచెం స్టైలిష్గా డిజైన్ చేయండి. ఫాస్ట్ బీట్స్ ఉండి కొంచెం స్టైలిష్గా ఉండి కొరియోగ్రఫీ అని కోరుకుంటాను నేను. సో వీడియో చూస్తుండే వాళ్ళు రీచ్ అయ్యేట్లుంటే మీరు కూడా రీచ్ చేసి చెప్పండి ఎట్లుంది ఏమి అంట, మీకేమనిపించింది అంట. సో యమదొంగ నాకంటూ ఫీస్ట్ అంట చెప్పాలి. నాకే అంట కాదు, ఆల్మోస్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ ఫీస్ట్. ఆ కంబ్యాక్, ఆ సన్ పడిండేది, స్లిమ్ అయ్యి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినది నెక్స్ట్ దాని గురించి ఎంత రిలీజ్ అయితే చూడాలంట ఆశ థియేటర్లో ఇంకొకసారి. ఆ టైగర్ సీను, ఆ ఫస్ట్ యాక్షన్ చేసింగ్, ఎరా పులి, ఆ పులి చీతాది ఏముంది. నేను చిన్నప్పుడు పిల్లి బచ్చగాడు, నేనేమి ఇది పులి అని చిరితే ఇది చీతని చూపిస్తాను వీళ్ళు అంట. తర్వాత అర్థమైంది అంత స్పీడ్, ఆ చీతా లాగా స్పీడ్గా రియాక్ట్ అవుతాడు ఈ మనిషి అని మీనింగ్ వచ్చేలా చూపించింది. సో యమదొంగ అయినాక మళ్ళీ కంత్రి డిసప్పాయింట్మెంట్. మెహర్ రాడ్ అంటే ఓకే యావరేజ్ ఫిల్మ్ అంటే చెప్పాలా. అది ఏమంటే ఒప్పించో నాకంత తెలీదు. అశ్విని దత్ గారు ప్రొడ్యూసరు. ఆ బిగ్ ఫిలిమ్స్ కంటే అశ్విని దత్ గారినే తీసుకొని పుడుకొని పోతారు పాపం, వాళ్ళని ఇంటికి పంపించేకేమో.
వాళ్ళు కంబాక్ ఇచ్చిన నిజంగా ఈజీ. కల్కి అనే ఫిలిం మనకందరికీ ఇండియన్ ఫిలింకి ఒక రెస్పెక్ట్ తెచ్చిండే ఫిలిం అంటే చెప్పాలా. కల్కి 2 ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంటే నేను హోప్ చేస్తాను. సో అలాంటి ఫిలింని ప్రొడ్యూస్ చేసిండే అశ్విని దత్ గారు, వైజయంతి మూవీస్. అలాంటి మూవీస్ ఇంకా తీయాలి అంటే మనం కోరుకోవాలా. సో ఈ మూవీని వాళ్ళు ఎందుకు ఎట్లా ఒప్పుకుండ్రి ఎట్లా సైన్స్ చేసినా నాకంతా అర్థం కాలేదు. నాకేం అంతేమి ఇష్టం కాలేదు కంత్రి మూవీ. నేను థియేటర్లో కూడా చూడలేదు ఆ మూవీని. సో మేబీ ఎన్టీఆర్ అనే కొత్తగా ఫస్ట్ అదేమో డిజిటల్గా క్రియేట్ చేస్తారు కదా యానిమేషన్, దాన్నేమో ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు అంట ఉండే. కానీ డ్యాన్స్ మూవ్స్ బాగుంటాయి ఈ కంత్రి మూవీలో. సాంగ్స్ అన్నయ్య ఫస్ట్ టైటిల్ సాంగ్ పాడిండేది. సో మేబీ పోకిరి స్టైల్లో తీసేకపోయిండ్రేమో, మేబీ అది డిసప్పాయింట్ అయింది. సో నాకు అంత ఇష్టం లేదు కంత్రి మూవీ చెప్పాలంటే. నెక్స్ట్ వచ్చింది నా ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిలము. ఇది ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టుగా ఉండే ఫిలము. మీకు ఇవిడే అర్థమైపోయి ఉంటుంది యావది అంట. ఇట్స్ బ్లాక్ బస్టర్ అదుర్స్. అన్ని ఆస్పెక్ట్లో చూస్తున్నాను. పర్ఫెక్ట్ కమర్షియల్ బొమ్మ. మీరు అన్ని టిక్ చేయొచ్చు. సాంగ్స్ టిక్ చేయొచ్చు, క్వాలిటీ టిక్ చేయొచ్చు, పర్ఫార్మెన్స్ టిక్ చేయొచ్చు, డ్యాన్స్ టిక్ చేయొచ్చు, యాక్షన్ టిక్ చేయొచ్చు, ఎమోషనల్ టిక్ చేయొచ్చు. అన్ని పర్ఫెక్ట్ బ్యాలెన్స్గా ఏమది డిజైన్ చేసినారు. ఈ దీంట్లో మనం వినాయక్ గారికి నిజంగా రుణపడి ఉండాలి యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్ చెప్తాను నేను. ఎందుకంటే ఆది అనే మూవీ ఇచ్చారు. ద ఫుల్ లెంత్ మాస్ మసాలా విత్ పుల్ ఆఫ్ చేసిండారు ఎన్టీఆర్ అనే పర్ఫార్మెన్స్ని పిండేసిండారు. అంటే యాక్చువల్లీ అంత పర్ఫార్మెన్స్ తీసిండారు ఆ ఏజ్లో. దాని తర్వాత ఈ యాంగిల్లో కూడా ఎన్టీఆర్ అనే పర్ఫామ్ చేస్తాడు అంట చూపించిండే ఫిల్మ్ అదర్స్. ఆ ఐకానిక్ చారీ క్యారెక్టర్ ఇంతవరకు అది ఎవరు చేసినా పుల్ ఆఫ్ చేసే కైండ్లో. నేను చెప్తాను యాక్చువల్లీ దువ్వాడ జగన్నాథం రిలీజ్ అయినప్పుడు కూడా మళ్ళీ ఫ్యాన్ వార్స్ అది రిలీజ్ అయ్యిందండి ఈ వీడియో చూసి. ఫస్ట్ చెప్పిందే ఎన్టీఆర్ అదర్స్లో చేసినట్లు చేసిండలేదు అంటే ఫస్ట్ రివ్యూస్ వచ్చింది అది. సో మీరు అర్థం చేసుకోండా అల్లు అర్జున్ చక్కగా చేసిండారు నాకు దాంట్లో నో డౌట్. కానీ ఎన్టీఆర్ అనే పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో. శిఖరం అని చెప్పాలా ఆ ఐకానిక్ క్యారెక్టర్ చారీ క్యారెక్టర్, ఆ బట్టు చారీ కాంబినేషన్ అలా. యాక్చువల్లీ నాకు అనుకుంటే అన్ని పాన్ ఇండియా కాకుండా యాదన ఒకటి రీజనల్ ఫిల్మ్గా అదుర్స్ 2ని ఓన్లీ తెలుగు స్టేట్స్లోనే రిలీజ్ చేసి ఆ మూవీని సీక్వెల్ చేస్తే బాగుంటుంది అంటే నా ఒపీనియన్. ఒక అనిల్ రావుపూడి 6 months ఎలాగో చేస్తారు. కోన వెంకట్ దగ్గర కట్ తీసుకొని అనిల్ రావుపూడి టచ్ ఇచ్చి ఆ డైరెక్షన్ చేస్తే వావ్. ఊహించుకుంటేనే కిక్ ఇస్తాను. అట్లా మీరు కూడా ఇలా అనుకుంటే నాకు అదే ఉంటుంది. అదుర్స్ 2ని రీజనల్ మూవీగా సంక్రాంతికి వస్తున్నాము ఇవన్నీ ఎలా తీసారో ఫాస్ట్గా, అలాగే అదుర్స్ 2 కూడా అంత ఫాస్ట్గా తీసేస్తే లో బడ్జెట్లో అంత ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ కాకుండా మంచి ఇంపాక్ట్ ఉంటుంది. యాక్చువల్లీ ఆ మూవీనే బాగుండా మేబీ మీరు కావాలంటే పాన్ ఇండియాను చేయొచ్చు, వేరే స్టోరీ ఏమైనా క్రియేట్ చేసుకొని. బట్ నేనేం చెప్తాను, అన్ని పాన్ ఇండియా మూవీ కాకుండా ఒకటి రీజనల్ మూవీగా చేస్తే ఫ్యాన్స్ ఆల్సో ఫీల్ హ్యాపీ కదా. ఇంత లాంగ్ గ్యాప్ తీసుకొని మాకు కూడా సెలబ్రేట్ చేసేకి ఏమైనా కావాలి కదా. వీఆర్ వెయిటింగ్ టు సెలబ్రేట్ ఎన్టీఆర్ అన్న ఆన్ స్క్రీన్. అది మేము ఎప్పుడు కోరుకునేది. సో దానికోసం అడుగుతాను. నేను నా మనసులో ఉన్న మాట చెప్తాను. మీకేమనిపిస్తుంది కమెంట్లో మెన్షన్ చేయండి, ఓకేనా. అదుర్స్ నెక్స్ట్ లెవెల్లో. తర్వాత వచ్చినది బృందావనం. ద క్లాసిక్ మూవీ ఇన్ ఎన్టీఆర్ కెరియర్. నా ఫ్యాన్స్ అంతా ఎవరు ఎక్స్పెక్ట్ చేసిండలే ఇట్లు క్లాస్గా ఎన్టీఆర్ అనే మూవీస్ ఇస్తాడు అంట. నాకు తెలిసి ద మేక్ ఓవర్, ద ఫస్ట్ ప్లస్ పాయింట్ ఆ మూవీకి ఏమంటే మేక్ ఓవర్, ఎన్టీఆర్ అనే మేక్ ఓవర్. సో ఆ మేక్ ఓవర్ చూస్తేనే మూవీ చూడాలనిపిస్తుంది. అట్లుంది. మా వైఫ్ చపాతీ తెచ్చింది, తింటూనే మాట్లాడదాం. సో ఆ మేక్ ఓవర్ గురించి చెప్పాలా, అది ఎలా డిజైన్ చేసుకున్నారో. ఆ ఎన్టీఆర్ అన్నయ్య ఫస్ట్ అది వద్దు అనుకున్నారేమో మేబీ నాకు తెలిసి. సో అయినా కూడా బాగుంటుంది. రాజుగారు చెప్పి ఈ సినిమా బాగుంటుంది, చేస్తే బాగుంటుంది. ఎలాంటే ఆల్మోస్ట్ అన్ని వెంకటేశ్వర క్రియేషన్స్లో అంతా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్సే వచ్చింది ఆ టైంలో. సో యాక్చువల్లీ తమన్ అన్నయ్యకి మంచి ప్లాట్ఫామ్. యాక్చువల్లీ 100% న్యాయం చేసిండారని చెప్పాలా. లుక్స్, సినిమాటోగ్రఫీ, ఆ కాంబినేషన్, హీరో హీరోయిన్. నేను ఎప్పుడూ చెప్పేది అదే, హీరో హీరోయిన్ కాంబినేషన్ వర్క్ అవుతే మూవీ ఎలా ఉన్నా కూడా వర్క్ అయిపోతుంది. నాకు ఈ దమ్ములా మిస్ అయింది ఇదే అనిపించింది. బృందావనంలో మీరు కాజల్, సమంత క్యూట్గా ఉండే అమ్మాయిల్ని తీసుకున్నాక
దమ్ము ఫిలంలో తర్వాత మాట్లాడదాము, కానీ ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్తాను నన్ను. జంప్ అయిన దానికి సారీ. త్రిష తర్వాత ఆ అమ్మాయి కార్తికేయన ఏమో నాకు అనుకుంటా మేబీ ఇంకో హీరోయిన్ పేరు, కొంచెం కూడా సూట్ అవ్వదు. అది ఎందుకు క్యాస్ట్ చేస్తారో నాకంతా అర్థం కాలేదు. నాకు తెలిసి తమన్నా లేకుంటే ఇంకొక ఎవరినైనా క్యాస్ట్ చేసింటే బాగుంటాండే, వేరే క్యారెక్టర్ కొత్త అమ్మాయి ఎవరన్నా. త్రిష క్యారెక్టర్లో తమన్నా చేసి వేరే క్యారెక్టర్లో ఇంకో ఎవరినైనా చేసింటే మేబీ నెక్స్ట్ లెవెల్ ఉంటాండే, లేకుంటే వేరే హీరోని తీసుకుంటే అవుతాండే. ద మైనస్ అనిపించేది నాకు తెలిసి ఆ హీరోయిన్ పార్ట్, హీరోయిన్ క్యారెక్టర్స్కి వాడికి ఎన్టీఆర్ అనేది సూట్ అవ్వదు. తర్వాత కొంచెం యాక్షన్ ఎపిసోడ్ ఇంకొంచెం ఫాస్ట్గా ఉండింటే మేబీ బాగుంటాండే ఆ ఫిల్మ్. తర్వాత మాట్లాడదాం దాని గురించి. సో బృందావనంలో సాంగ్స్ బాగుంటాయి, అన్నయ్య లుక్స్ బాగుంటాయి, స్టోరీ బాగుంటుంది, ఎమోషనల్ సీన్ బాగుంటుంది, రైటింగ్ డెప్త్ మాత్రం కొరటాల శివ గారు మాత్రం వి నీడ్ టు అప్రిషియేట్. అజయ్ ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇస్తారు, అది ప్రోమోలో వచ్చింది వీడియో. అది క్యారెక్టర్ కొత్తగా ఉంది అని ట్రై చేసా, మా లోపల ఒరిజినల్ అలాగే ఉంది, దాన్ని బయటికి తెచ్చావు రచ్చే అంట. సి అలాగే యాజ్ ఇట్ ఈజ్ నాకు చెప్పేకి అవ్వదు, కానీ ఆ డైలాగ్ వచ్చినప్పుడంతా ఆ విజువల్ నాకు కనిపిస్తుంది. వెనక్కి తిరిగి ఆ హీరోయిన్ ఇట్లా టర్న్ అయ్యి చెప్పేది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఆ సీన్. దాంట్లో నాకు మైనస్ అనిపించేది ఆ లాస్ట్ ఫైట్. ఇంకొంచెం వేరేలాగా డిజైన్, నార్మల్ ఫిల్మ్ లాగా డిజైన్ చేశారు దీన్ని. అప్పటి వరకు అందరూ కొట్టి పడేసింటారు, ప్రకాష్ రాయ్ తర్వాత శ్రీహరి గారు. దాని తర్వాత లేవనగా లేసేస్తారు. అలా ఉండకూడదు. ఆ సినిమా క్వాలిటీకి దానికి ముందు ఉండే క్వాలిటీ ఆఫ్ ద స్క్రీన్ ప్లేకి ఆ ఒక్క బిట్ ఉండే దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అది ఒకటే మైనస్ అంటే నాకు అనిపిస్తుంది, ఏమీ మైనస్ లేదు. బెస్ట్ ఫిలిం అంటే ఎన్టీఆర్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే చెప్పాలి బృందావనం. అలాంటి సినిమా మళ్ళీ తీస్తారో లేదో తెలీదు, థ్యాంక్స్ టు వంశీ పైడిపల్లి గారు. సో అలాంటి ఫిల్మ్ మాకు ఇచ్చినందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వీఆర్ హ్యాపీ ఫర్ దాట్. ఎప్పుడూ హ్యాపీ ఫీల్ అవుతాం ఆ ఫిలిం చూసినప్పుడల్లా. సో ఇలా కూడా ట్రై చేయొచ్చు ఎన్టీఆర్ అన్న ఫస్ట్ చూపించిన ఫిలిం అది. దాని తర్వాత వచ్చిన మూవీనే ద కళాఖండం, ద మెహర్ రమేష్ రాడ్, శక్తి. మగధీర ఇచ్చిండే ఊపులో ఇండస్ట్రీ అంతా ట్రై చేస్తే, కానీ మగధీర లాంటి సినిమా మగధీర మాత్రమే. యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్ చెప్తాను నేను. ఒక సినిమా మీరు ట్రై చేయాలి, ఒక బ్లాక్ బస్టర్ అండ్ సినిమా, అలాంటి పీరియడ్ సినిమా మీరు ట్రై చేయాలంటే అంత కన్విక్షన్ మీకు ఉండాలి ఫస్ట్. ఏమో డబ్బులు ఉన్నాయి, మంచి హీరో ఉన్నాడు అని ఫినిష్ చేసేది కాదు. ఎవ్రీ ఫ్రేమ్లోనూ ఆ క్వాలిటీ అనేది కనిపించాలి. చాలా ఫిల్మ్స్ వచ్చాయి, బద్రీనాథ్ కూడా అలాగే ట్రై చేసి ఫెయిల్ అయింది. సో నాకే మీరు ఆ విజన్ ఉంది లేదో అని చెప్పేలో, ఆ కొత్తగా కాన్సెప్ట్ అంతా కొత్తగా ఉంది, కానీ స్టోరీలోనే మీకు రొటీన్ స్టోరీ అనిపిస్తుంది. ఆ తండ్రి కొడుకు తప్పించుకునేది మళ్ళీ అదే వచ్చేది, అవన్నీ రొటీన్ అయిపోయింది. కానీ ఆ అమ్మ శక్తిపీఠాల గురించి మాట్లాడేటప్పుడు ఇంకొంచెం జాగ్రత్త తీసుకొని తీసి ఉంటే బాగుంటుండే. ఆ గ్రాఫిక్స్, ఆ ఈజిప్ట్ది వాళ్ళు ఆ కాస్టింగ్ కరెక్ట్గా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విలన్ కాస్టింగ్, సోను సూద్ది, ఆ లేడీ ఒకరు ఉంటారు విలన్ లేడీ, అది ఆ క్యారెక్టర్స్ అవన్నీ నాకు ఏమి ఇష్టం కాలేదు. సో పాటలు బాగుంటాయి, లుక్స్ అంతా ఖరాబ్. బృందావనం తర్వాత వస్తాన శక్తి మూవీ ఎలా డిజైన్ చేయాలి లుక్స్ మీరు. వా మెహర్ అన్న నిజంగా మీకు అది ఎలా ఫిల్మ్స్ దొరుకుతున్నాయి. నాకంటే నాకేమో చేతపడి ఏమైనా చేపిస్తాడారు మెహర్ రమేష్ గారు, వేరే వాళ్ళ పైన అనిపిస్తుంది సీరియస్గా. ఎట్లా ఇస్తాడారు ఆ బోళశంకర్ అంతా చూస్తున్నంత రాడు. అట్లా ఇట్లా ప్రభాస్ ఫ్యాన్స్ అంతా హ్యాపీ బిల్లా ఫిల్మ్ తీసినదానికి. అదొకటి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వాలి. మాకంతా రాడ్లే, కంత్రి రాడు, శక్తి రాడు, షాడో రాడు, తర్వాత బోళశంకర్ రాడు. శక్తి గురించి ఇంతకన్నా మాట్లాడేది నాకు ఇష్టం లేదు. నేను నెగిటివ్గా పాజిటివ్ నెగిటివ్ ఈక్వల్గానే మాట్లాడుతూ ఉంటానే ఈ వీడియో చేసినది. కానీ ఈ ఫిలం గురించి మాట్లాడాలంటే నాకు పెద్ద రాడ్ అంటే రాడ్. బాబా నెక్స్ట్ మాత్రము ఎలాంటి కళాఖండాలు అంతా తీయకూడదు అని ఇంత మనస్ఫూర్తి కోరుకుంటూ నెక్స్ట్ మూవీకి పోదాం. ఈ మూవీ గురించి మాట్లాడేది అనిపిస్తుంది నాకు. కాన్సెప్ట్ బాగుంది, కొంచెం స్క్రీన్ ప్లే గురించి ఇంకొంచెం ఎవరైనా విజయేంద్ర ప్రసాద్ పెద్ద రైటర్స్ని ఏమైనా కొంచెం హెల్ప్ తీసుకొని చేసి ఉంటే మేబీ ఇంకా రోజు బాగా వస్తాండి నేను మూవీ. డైలాగ్స్ కూడా వాళ్ళే రాసి, డైలాగ్స్ లేదు, మంచి డైలాగ్స్ లేదు మూవీలో. దాని తర్వాత వచ్చింది నాకు వన్ ఆఫ్ ది అంటే ఎన్టీఆర్ కదా యావరేజ్ మూవీ అని చెప్పాలా, ఊసురువల్లి గురించి
కిక్ తర్వాత సురేందర్ రెడ్డి, శక్తి డిజాస్టర్ లాగా తర్వాత ఊసువల్లి. ఊసువల్లిలో పాటలు బాగుంటాయి, క్యారెక్టరైజేషన్ బాగుంటుంది, అంతా బాగుంటుంది. సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో నాకు నిజంగా తెలియదు. థియేటర్లో చూసాను, అప్పుడు నేను ఐటీఐ చదువుతానని. ఇది కూడా ఈశ్వరి థియేటర్లోనే చూశాను. నెక్స్ట్ అన్నీ బాగుంటాయి ఫిలింలో. మేబీ ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ కొంచెం హెవీ అయిందేమో అంట నాకు ఫీలింగ్. ఆ తమానా ఫ్యామిలీని వేసేస్తారు కదా, ఆ సీన్ ఒకటి హైలైట్ అవుతుంది. అదొకటే ప్రాబ్లం. మిగతాదంతా సూపర్గా ఉంటుంది. ఎన్టీఆర్ అని క్యారెక్టరైజేషన్, ఆ ఫస్ట్ హాఫ్ కామెడీ, ఆ లాస్ట్ ప్రకాష్ రాయ్ ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ అన్నీ బాగుంటుంది ఫిలంలో, అన్నీ ఉంటుంది. కానీ ఎందుకు ఫ్లాప్ అయిందో నాకంత తెలియదు మూవీ. మీకేమైనా తెలిస్తే కమెంట్లో మెన్షన్ చేయండి. ఊసువల్లి ఫిల్మ్ ఎందుకు ఫ్లాప్ అయింది. పాటలు బాగలేదా? పాటలు బాగుంది, యాక్షన్ బాగుంది, క్యారెక్టరైజేషన్ బాగుంది, స్టోరీ ఉంది, అంతా ఉంది. నాకు తెలుసు అదే సెకండ్ హాఫ్లో కొంచెం డిసప్పాయింట్మెంట్. కిక్ అంత ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారా ఫ్యాన్స్? అదొకటి డిసప్పాయింట్మెంట్ అయ్యి ఉండొచ్చు మేబీ. ఇప్పుడు ఆఫ్టర్ కిక్ సురేందర్ రెడ్డి చేస్తున్న ఫిలిం అంటే ఎక్స్పెక్ట్ చేస్తారు ఎంటర్టైన్మెంట్. దీనిలో ఎంటర్టైన్మెంట్ ఉంది కానీ కిక్ లెవెల్ లేదు. అదే మైనస్ అయ్యి ఉండొచ్చు మేబీ, నాకు అనిపించిన ప్రకారం. మీకేమనిపించింది కమెంట్లో మెన్షన్ చేయండి. తర్వాత దమ్ము లుక్స్, పాటలు, ఆ ఆడియో లాంచ్ చూసినోడు నాకు వచ్చిన వైబ్స్ ఇది సింహాద్రి వైబ్స్ అంటే అనిపించింది నాకు. ఆ రూలర్ సాంగ్ వినేటప్పుడు అంతా గూస్ బంప్స్ నాకంటూ. ఆ విజువల్ ఆమెకు మాట్లాడదాం మనము. సో యాజ్ ఎ సాంగ్ చెప్తాను, యాజ్ ఎ ఆల్బమ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ విత్ ద ఆల్బమ్. ఆ ట్రైలర్స్, ఆ లుక్స్ అన్నీ సూపర్గా ఉంటాయి. నాకు డిసప్పాయింట్ అయ్యేది ఆ త్రిష తర్వాత ఇంకో హీరోయిన్ కార్తికేయ. ఆ హీరోయిన్ పేరు నాకు తెలీదు. నేను డిసప్పాయింట్ అయ్యేది అక్కడ. తర్వాత కొంచెం ఆ ఎంట్రీ ఫైట్, తర్వాత ఆ క్లైమాక్స్ ఫైట్, దాన్ని ఇంకొంచెం మాడిఫై చేసి డిజైన్ చేసి ఉంటే అది నెక్స్ట్ లెవెల్ ఫిల్మ్ అవుతుండే. అన్ని ఎంటర్టైన్మెంట్ కొంచెం యాడ్ చేస్తుండే అంతే. ఈ 3 ఆస్పెక్ట్ చేసి ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటాండి మూవీ. ఎస్పెషల్లీ కీరవాణి గురించి రాజమౌళి గారు కూడా చెప్తారు. ఆ రూలర్ అనే సాంగ్ నా ఫిల్మ్కి ఎందుకు ఇవ్వలేదు కీరవాణి గారు అంట. అంత బాగుంటుంది ఆ సాంగ్, దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేదు. ఆ టైటిల్ కార్డ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆ టైటిల్ కార్డ్ బీజిఎం నెక్స్ట్ లెవెల్ బీజిఎం, గూస్ బంప్స్ వస్తుంది ఇంట అంటే. దాని తర్వాత ఆ ఇంట్రొడక్షన్ అన్నీ బాగుంది, ఆ స్టోరీ, ఆ కాన్సెప్ట్ అంతా బాగుంది. ఆ ఇంట్రొడక్షన్ అన్వాంటెడ్ డైలాగ్స్ ఆ రాజకీయం గురించి ఇప్పుడు కూడా మీరు చూడండి కావచ్చు. ఆ ఇంట్రొడక్షన్ బిట్స్ అంత బాగలేదు. గ్లాస్ ఇంకా దుమ్ముకొని వచ్చేది అంత ఓవర్ తర అనిపిస్తుంది. న్యాచురల్గా అరవింద సమేతలా చూడండి ఎలా ఉంటుంది. నేను ఇంకొక మర్చిపోయాను, ఊసువల్లిలో ఇంట్రొడక్షన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంట్రొడక్షన్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ద స్కెలిటన్ పార్ వచ్చి ఆ నరాలు, ఆ బ్లడ్, ఆ బోన్స్ అన్నీ ఫామ్ అయ్యేది ఏముంటుంది. అది నెక్స్ట్ లెవెల్. దాని గురించి మాట్లాడేది మిస్ అవుతుంది, సారీ స్కిప్ అయింది దానికి. సో దాని గురించి మాట్లాడి ఇప్పుడు దమ్ము కోసం ద వర్స్ట్ ఇంట్రొడక్షన్, నాకు ఇష్టం కాకుండా ఇంట్రొడక్షన్లో అది ఒక ఎన్టీఆర్ అనే ఏరియాలో 1% కూడా ఇష్టం లేదు ఆ ఇంట్రొడక్షన్. మీకు కూడా ఇదే అవును నిజమో అనిపిస్తే కమెంట్స్ చేయండి, ఓకేనా? సో దాని తర్వాత అంతా బాగుంటుంది, అంతా ఓకే. ఆ ఇంటర్వెల్ ఫైట్ ఏముంది, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్వెల్ ఫైట్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆల్మోస్ట్ ఇంటర్వెల్ ఫైట్స్ బోయపాటి బాగా డిజైన్ చేస్తారు. ద వార్నింగ్ సీన్ అన్నీ బాగుంటుంది. సో అంతా ఓకే, లాస్ట్ వరకు అంతా ఓకే. ద క్లైమాక్స్ ఫైట్ అంతవరకు ఫుల్ ఫాస్ట్గా వెళ్ళి ఉంటుంది. ఆ హీరోయిన్స్ క్యారెక్టర్ వాళ్ళు సూట్ కాలేదు దానికి, అదొక మైనస్ పాయింట్ త్రూ అవుట్ మూవీ. వాడు వస్తున్నాడు అంతా చిరాకేస్తుంది నాకు. అంటే వేరే ఎవరైనా చేసింటే బాగుంటాండి ఆ క్యారెక్టర్స్ని. దాని తర్వాత వాళ్ళు క్లైమాక్స్ వెనక్కి చేతులు కట్టుకొని కొట్టేది ఉంది కదా, అది ఇప్పుడు యాక్చువల్లీ అదే డిఫరెన్స్ అనేది. మీరు అదే యాక్షన్ పుష్పాలో చూస్తే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. నేను నెక్స్ట్ లెవెల్ అంటే చెప్పలేదు, థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. సో అదే దమ్ములో చూస్తే మీకు డిసప్పాయింట్ అవుతుంది. ఎందుకు పేస్ ఆఫ్ ద సీన్, ఆ పేస్ హెవీ స్లో ఉంటుంది, అంత కన్విన్స్గా ఉండదు. మీకు ఆ సీన్లో మీకు అలా అంటే అడ్జస్ట్ కాలేదు, అసలు ఆ ఫాస్ట్గా పెట్టే కాలేదని మీకు అనిపిస్తే వేరే డిజైన్స్ చేయాలి. సో మీరు చూసింటారు పోస్ట్ ప్రొడక్షన్లో అంతా, ఇంకో రీషూట్ చేసి డిజైన్స్ చేసింటే మేబీ నెక్స్ట్ లెవెల్ ఉంటాండి. అది ఆ లాస్ట్ బిట్ మాత్రం, ఆ క్లైమాక్స్ వేరే చూడండి. అరవింద సమేతలను నెక్స్ట్ లెవెల్లో ఉంది ఆ క్లైమాక్స్ ఫైట్. అది కూడా స్లోనే కానీ బాగుంది. సో అలా డిజైన్స్ చేయాలి. అదైంటే
మేబీ బోయపాటి గారికి హ్యాట్రిక్ కొడతాడండి. సింహ, దమ్ము, లెజెండ్. వాళ్ళ కెరియర్ బాగుంటాడండి. గ్రాంటెడ్గా తీసుకుంటారా ఎన్టీఆర్ అనే మూవీ వస్తున్నాడు నాకు అంటూ తెలియదు, బ్లైండ్గా బిలీవ్ చేస్తారా? ఆఫ్టర్ టెంపర్ నెక్స్ట్ లెవెల్లో, బిఫోర్ టెంపర్ నేను మాట్లాడతాను ఇది. సో ఓకే, ఇప్పుడు హ్యాపీ అంతే, అయిపోయింది. కానీ ఎక్స్పీరియన్స్ ఏముంది అని దాని గురించి మాట్లాడతాను కాబట్టి. దాని తర్వాత వచ్చింది బాద్షా. బాద్షా టైటిల్ అనౌన్స్మెంట్ అయింది ఆ దమ్ము ఆడియో లాంచ్లో. నాకు ఇప్పుడు బాగా జ్ఞాపకం ఉంది. శ్రీని వైట్లో వచ్చారు. దమ్ము సినిమా హిట్ అవ్వాలి, కానీ నా బాద్షా దానికంటే పెద్ద హిట్ అవ్వాలి అన్నారు. అప్పుడు బాద్షా అనే టైటిల్ ఆఫ్టర్ దూకుడు ఈజ్ డూయింగ్ బాద్షా విత్ ఎన్టీఆర్, అది నెక్స్ట్ లెవెల్లో. దాని తర్వాత ఫస్ట్ టీజర్ వచ్చింది కదా, ద డాన్ లుక్, ఆ స్టైలిష్ లుక్ సగతా ఉండింది, బాగుండింది. సో హైప్ అంటూ నెక్స్ట్ లెవెల్ హైప్ బాద్షా ఫిల్మ్కి. తమన్ మ్యూజిక్, లుక్స్. ద డిసప్పాయింట్మెంట్ అంటే నాకు ఆ ఫ్లాష్ బ్యాక్, బాద్షా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొంచెం ఓవర్గా తీసారనిపించింది. ఆ ఓవర్ డైలాగ్స్ పెట్టారు. మహేష్ బాబుకి సూట్ అయినట్లు డైలాగ్స్ ఎన్టీఆర్ సూట్ కావాలనేది ఏం లేదు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు మీరు డైలాగ్స్ రాస్తే డైలాగ్స్ బాగుంటాయి. నేను దూకుడులో ఇలాగే పెట్టాను డైలాగ్స్, దిక్కులో కూడా ఇలాగే పెట్టాలి అంటే అది వర్కౌట్ అవుతుంది. ఒక్కొక్క స్ట్రెంత్ ఒకటి ఉంటుంది. నాకు దూకుడులో మహేష్ బాబు డైలాగ్స్ సఖత్ ఫేవరెట్, వన్ ఆఫ్ ది ఫేవరెట్ నాకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, తెలుగు మూవీస్లోనే. సో యాజ్ ఇట్ ఈస్ దాన్ని రెప్లికేట్ చేసేలాగానే రాశారు, అది ప్రాబ్లమ్. ఆ ఇంట్రొడక్షన్ ఫైట్ అన్నీ బాగుంటాయి. బాద్షా ఏమంటారు దాన్ని, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒకటే నాకు డిసప్పాయింట్మెంట్. దాంట్లో అదే బ్రేక్, ఫస్ట్ కొంచెం బాగుంటుంది, ఆ ఎపిసోడ్ బ్రేక్ కొంచెం డల్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ సెకండ్ హాఫ్లో మూవీ పీక్, మళ్ళీ బ్రహ్మానందం గారు వస్తారు, మూవీని రఫ్ ఆడిస్తారు. ఆ సినిమాలో ఆ బ్రహ్మానందం గారు ఆ క్యారెక్టర్, ఆ స్పేస్, ఆ సీన్స్ లేక ఉంటే, ఆ కామెడీ సీన్స్ ఏమైనా లేక ఉంటే మూవీ డిజాస్టర్ అంట చెప్తాను నేను. సీరియస్గా యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్ చెప్తాను, డిజాస్టరే. ఆ ఫిల్మ్ ఏమైనా హిట్ అయింది అంటే నాకు తెలిసి ఆ సెకండ్ హాఫ్ నుంచినే హిట్ అయింది మూవీ. ఫస్ట్ హాఫ్ అంతా ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడే వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ ఆ ఫిల్మ్కి. సో సాంగ్స్ బాగుంటుంది, కొరియోగ్రఫీ, ఆ లాస్ట్ సాంగ్ కొరియోగ్రఫీ, ఆ ఫాస్ట్ బీట్, హరిబరిగా ఫిలం తీసారా వీళ్ళు అని అనిపిస్తుంది. అంత అర్జెంట్గా ఆ రంగోలీ సాంగ్ ఏంది, ఆ సాంగ్ ఏంది, అది ఎందుకు అలా తీసారు, ట్రై చేస్తారు, నాకంటూ అర్థం కాలేదు. డాన్స్ బాగుంటుంది. జానీ మాస్టర్ ఫస్ట్ టైం ఎన్టీఆర్ చేతిలో చేసిండేమో ఆ సాంగ్. అది కొరియోగ్రఫీ బాగుంటుంది, కానీ సాంగ్ ఇంకా బెటర్ సాంగ్ తీసుకొని వచ్చుండే. వేరే అన్ని నాకు తర్వాత డిసప్పాయింట్మెంట్ డైమండ్ గర్ల్ సాంగ్. కాజల్ లుక్స్ అంటూ వర్స్ట్ దాంట్లో, నాకంతూ ఇష్టం లేదు. ఏజ్ అయిపోయిన అమ్మాయిలా కనిపిస్తుంది. దాని తర్వాత గోవింద అందరి వాడే ఫిలం వచ్చింది, దాంట్లో బాగుంది కాజల్లో. నాకు తెలియదు అది ఏం కేర్ తీసుకుంటారో ఏమో, నాకంతా అర్థం కాలేదు. హీరో ఆన్ స్క్రీన్ హీరోయిన్ బాగా కనిపించేది చాలా పెద్ద మ్యాటర్ అవుతుంది. ఇప్పుడు శ్రీలీల అనే అమ్మాయి ఎంత డిఫరెన్స్ చేస్తారు అంటే, ఒక్క సెట్ ఆఫ్ ఆడియన్స్ని పుల్ ఆఫ్ చేస్తారు మీకు థియేటర్కి. సో ఆ లుక్స్ అనేది అంత ఇంపార్టెంట్ యాక్టర్స్ది. సో అది మిస్ అయింది అంతా నాకు అనిపించింది బాగా. అదే డిసప్పాయింట్మెంట్ నాకు. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడు, కొన్ని డ్యాన్స్ కొరియోగ్రఫీ, తర్వాత కాజల్ అంత గ్లామరస్గా లేదు, అది ప్రాబ్లం నాకు. దాని తర్వాత వచ్చినది రామయ్య వస్తావయ్య. ఆఫ్టర్ గబ్బర్ సింగ్, హరీష్ శంకర్ ఎన్టీఆర్ కాంబినేషన్ హైప్, మీకు ఆ హైప్ మీకు తెలిసి ఉంటుంది ఎట్లుంటుంది యాజ్ ఎ ఎన్టీఆర్ ఫ్యాన్, యాజ్ ఎ తెలుగు ఫిల్మ్ ఫ్యాన్స్. ఆ హైప్ రామయ్య వస్తావయ్యకుండే హైప్. ద డౌన్ఫాల్ ఆఫ్టర్ సింహాద్రి టు యమదొంగ ఒక డౌన్ఫాల్ అయితే, ఆఫ్టర్ బృందావనం టు టెంపర్ ఒక డౌన్ఫాల్. బృందావనం, శక్తి, ఊసురువల్లి, దమ్ము, బాద్షా, రామయ్య వస్తావయ్య, రభస, 6 ఫిల్మ్స్ వరుసగా. బాద్షా అనేది కొంచెం రిలీఫ్ ఇచ్చినా కూడా అంతేం ఇంపాక్ట్ఫుల్ కాదు కదా. అది కూడా అబోవ్ యావరేజ్ అంటా చెప్పొచ్చు. రామయ్య వస్తావయ్య హ్యూజ్ ఎక్స్పెక్టేషన్ ఉండింది, అది కూడా సెకండ్ హాఫ్ డిసప్పాయింట్మెంటే. ఆల్మోస్ట్ భద్రా ఫిలం చూసిండే తరనే అనిపిస్తుంది నాకంతూ. ఓకే, ఏమో కొత్తగా ట్రై చేస్తారు కానీ వర్కౌట్ అవ్వలేదు. ఆ స్టోరీ ఇంకొంచెం బెటర్ చేసుకుంటే, హరిశంకర్ ఫిల్మ్లో అంత స్టోరీ ఏమి ఉండదు, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అంతే. బట్ అది మాత్రమే సరిపోదు కదా ఎన్టీఆర్ అనే ఫిల్మ్లో. ఏమో కోర్ పాయింట్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది, ఎమోషన్ కోర్ పాయింట్ ఉండాలి. రివెంజ్ అనేది ఎప్పుడు వర్కౌట్ అవ్వదు మీకు. రివెంజ్ అనేది ఉండాలంటే కొత్త ఆస్పెక్ట్ ఏమైనా ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. నార్మల్ కమర్షియల్గా
ఆ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రివెంజ్కి అంత ఇమీడియట్గా ఎన్టీఆర్ అనే క్యారెక్టర్ రివర్స్ అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ అంతా జాలీగా ఉంటారు, ఎక్కడ ఆ పెయిన్ కనిపించదు. ఆ సెకండ్ హాఫ్ ఆ ఫ్లాష్ బ్యాక్లో అంటే పెయిన్ ఎక్కడైనా కనిపించాలి కదా మీకు, అంత పెయిన్ ఉన్నాడు మీకు. ఆ ఫస్ట్ హాఫ్లో కనిపించాలి ఆ పెయిన్. అది కనిపిక ఉంటే భద్రా ఫిల్మ్స్ ఉండే అదే డిఫరెన్స్ చెప్తాను నేను. భద్రా ఫిల్మ్లో ఆ ఫ్లాష్ బ్యాక్లో ఉండే ఎపిసోడ్ అయినాక హీరో జోవియల్గా ఉంటాడు, కానీ కొన్ని బిట్లు ఆ డిసప్పాయింట్మెంట్ అనేది ఉంటుంది. ఆ స్టార్టింగ్ హీరో ఎంట్రీ అవుతాడు, ఆ డిసప్పాయింట్మెంట్ అనేది ఉంటేనే ఓకే ఏమో జరిగింది అనే ఫీలింగ్ రావాలి కదా. అది రాకుండానే మీరు ఊరికే జోవియల్గా ఉండి సడన్గా అంత హెవీ ఫ్లాష్ బ్యాక్ ఇచ్చినాడు, ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు నాకు తెలిసిన ప్రకారం. నేను యాజ్ ఎ సినిమా లవర్గా నేను ఇన్నేళ్ళు నాకు ఒక ఇప్పుడు నాకు 29 years అంటే నేను ఒక 10 years ఇంకా చూసుకున్నాను, 16 years ఫిల్మ్స్ చూసుకుంటే ఎక్స్పీరియన్స్లో అదే నాకు డ్రాబ్యాక్ అంటే అనిపించింది. ఇంకంతా ఓకే సాంగ్స్ బాగుంటాయి, తమన్ బీజిఎం బాగుంటుంది, తమన్ సాంగ్స్ బాగుంటుంది, అన్నీ బాగుంటుంది. అది అంతే. హరిశంకర్ ఎన్టీఆర్ అనే ఫాల్ట్ కూడా స్టోరీ సెలెక్ట్ చేసింది, ఏం సెలెక్ట్ చేసింది నాకంతా తెలియదు. ఏం కొత్తగా ట్రై చేసింటే లేదంటలేదు, కొన్ని చిన్న చేంజెస్ పెద్ద ఇంపాక్ట్ చేస్తుంది. యాజ్ ఎ బటర్ఫ్లై ఎఫెక్ట్ నానక ప్రేమతలకు చెప్తారు, ఒక చిన్న మూమెంటే ఎక్కడో జరిగే సైక్లోన్ని డిసైడ్ చేస్తుంది అనేలాగా అలా మీనింగ్ వచ్చేలాగా ఉంటుంది అది. సో సేమ్ ఇలా ఒక్క చిన్న చేంజెస్ సినిమా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. అది మేబీ మిస్ అయ్యింది. అదైన తర్వాత రభస కూడా డిసప్పాయింట్మెంట్. దాంట్లో కూడా సెకండ్ హాఫ్ అంతా నేను ఎంజాయ్ చేసింది. యాజ్ ఎ బ్రహ్మానందం పాట ఏమొచ్చింది అది మాత్రం ఎంజాయ్ చేసినాను. దాని తర్వాత ఎన్టీఆర్ అనే పాట పాడినది ఒకటి ఎంజాయ్ ఉంది నాకు. తర్వాత యాక్షన్ బాగుండదు, లుక్స్ బాగుండదు, ఇంట్రొడక్షన్ సాంగ్ ఫైట్ ఏమీ బాగలేదు, నాకేమి ఇష్టం లేదు ఆ ఫిల్మ్లో. ఆ సెకండ్ హాఫ్ ఆ రాకాసి సాంగ్ ఆ తప్ప నాకు ఇంకేమి ఇష్టం లేదు ఆ ఫిల్మ్లో. బ్రహ్మానందం పోషన్ ఉండే వరకు అంతే. దాని తర్వాత వచ్చినైతే ద ఓజీ కమ్బ్యాక్ అంటే చెప్పాలా, ద టెంపర్. ఆఫ్టర్ ఆంధ్రావాలా పూరి జగన్నాథ్ తారక్ అన్న కాంబినేషన్. యమదొంగ ఆడియో లాంచ్లో పూరి జగన్నాథ్ చెప్పారంట నాకు అన్యాయం చేశారు. నేను వీడియో చూసినాను, అది యూట్యూబ్లో ఉంది. మీరు నాకు అన్యాయం చేశారు అంటే చెప్తే ఎన్టీఆర్ అని చెప్తారు, సార్ మళ్ళీ న్యాయం చేద్దాం సార్ అంట. అప్పుడు యాక్చువల్లీ అది టెంపర్ కథ యాక్చువల్లీ పూరి జగన్నాథ్ కథ ఉండిందంట ఫస్ట్. కానీ అది ఎన్టీఆర్ అన్న వక్కంత వంశీ దగ్గర ఎప్పుడో కథ విన్నారు, మీ కథ మీరు చేస్తారా అంటే అడిగిన దానికి కథ బాగుంటే నేను చేస్తాననేసి చేసిండే కథ. ఆ నెక్స్ట్ లెవెల్ అంటే నార్మల్గా ఉంటుంది, ఆ క్లైమాక్స్ అనే పోర్షన్ మాత్రమే నాకు ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అప్పుడే కరప్ట్ పోలీసు మంచోడు అయ్యేది మేము సానా ఫిలింలో చూసింటాం మనము. సో కానీ కొత్తగా డిజైన్ చేశారు క్యారెక్టర్. ఆ టెంపర్ అనే పేరు పెట్టినది దానికే. ఆ అగ్రెషన్, ఆ హైపర్నెస్. నేను ఫస్ట్ ఏం ఈ ఫిలిం టెంపర్ మళ్ళీ నేను చాలా ఏళ్ళ తర్వాత టెంపర్ మూవీ చేసుకొని చూస్తున్నాడు. ఆ పర్ఫార్మెన్స్ ఉంది కదా ఎన్టీఆర్ అనే పర్ఫార్మెన్స్, ఆ పర్ఫార్మెన్స్ చూసిసే టెంపర్ అంటే పేరు పెట్టిండేది. నాకు అప్పుడు అర్థమైంది ఆ టెంపర్మెంట్ అనేది. నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ 6 ప్యాక్ ట్రై చేసింది అది, ఆ లుక్స్. ఆ డ్రెస్సింగ్ స్టైల్ అనేది అట్లుండాల. అవుడే ఫిల్మ్ కొత్తగా అనిపిస్తుంది ఫ్యాన్స్ కూడా చూసేకి. ఈ రభసలా మిస్ అయ్యేది అదే. రామేశ్వరంలో బాగుంటుంది, రభసలా మిస్ అయ్యేది అదే. నాకు అది ఇష్టం కాకుండా ఉండేది అదే. అన్ని చెక్ షర్ట్ సూట్ అవ్వదు అది. పూరి జగన్నాథ్ కూడా మళ్ళీ కొత్త వేరే వాళ్ళతో తీసుకొని మూవీస్ వేసి కంబ్యాక్ చేయాలంటే కోరుకుంటాను యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్. దాని తర్వాత టెంపర్ గురించి మాట్లాడాలంటే ఆ ఇంటర్వెల్ ఫైట్, ఆ బోర్వెల్ మీటర్, ఆ ఎలివేషన్ కదా అది నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ అని చెప్పాలి. అంత హైప్ కాలేదు అది, కానీ నాకు ఇష్టమైనది దమ్కి సీను, ఆ డైలాగ్ డెలివరీ అన్నీ కొత్తగా ఉంటుంది. కంటిన్యూ చేస్తాను చపాతీ తినేసి, ఎలా డిస్టర్బెన్స్ అవుతాను. టెంపర్ సినిమా గురించి కంటిన్యూ చేద్దాము. బ్రేక్ఫాస్ట్ అయింది ఇప్పుడు, అందుకే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. తినే చపాతీ వేరేసేసిండ్రా, మాట్లాడే కష్టం అవుతుంది. సో టెంపర్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్. ఆఫ్టర్ సింహాద్రి నాకు ఫుల్ మీల్స్ పెట్టిన ఫిల్ము టెంపర్ సినిమా ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాలా. నేను అప్పుడు దొడ్బళాపురంలో ఒక కంపెనీలో సూపర్వైజర్ అనే కంపెనీలో పనిచేస్తాను. దొడ్బళాపురం ఇండస్ట్రీలో బెంగళూరు, ఈ గౌరీబిద్నూరు, హిందూపూర్ ఈ సరౌండింగ్లో ఉండేవాళ్ళకి తెలిసింది బాగా. ఫస్ట్ రిలీజ్ అయింది, మార్నింగ్ షో వెళ్ళలేదు నేను, సెకండ్ షోకి వెళ్ళాను. అది ఊరు చివరిన సొబగు అంటే ఒక థియేటర్ ఉంది. అది యాక్చువల్లీ మా పాత ఇంటికి దగ్గర ఉండింది. నేను అప్పుడు ఉండలేదు అక్కడ, నేను వేరే దూరం ఉంటుంది, ఒక 20-25 kilometers దూరం ఉంటుంది.
వెళ్తుంది, మూవీకి వెళ్తుంది, వెళ్ళేటప్పుడు అంతా బాగానే ఉండే. బస్ స్టాండ్ ఇంకా బస్ స్టాండ్ ఇంకానే ఒక 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ ఉంది, ఇంకా జాస్తి అంత ఉంది, 5-6 కిలోమీటర్స్ ఉంది బస్ స్టాండ్ ఇంకానే. అది నైట్ 12 గంటలు అయింది. ఆ మూవీ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ద ఇంట్రొడక్షన్, ఆ చిన్న క్యారెక్టరు, ఆ క్రిమినల్ మైండింగ్, కన్నింగ్ యాక్టింగ్, అన్నీ బాగుంటాయి. పీక్ రైటింగ్ నాకు తెలిసి పూరి జగన్నాథ్. ఆఫ్టర్ పోకిరి దేశముదురు వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రమ్ పూరి జగన్నాథ్ అంటే నేను టెంపర్ అంటేనే చెప్తాను. మీకు యావదంటే కమెంట్స్ చేయండి. సో టెంపర్ అనే ఫిల్మ్ అంత ఇంపాక్ట్. సో అది సెకండ్ హాఫ్ వరకు ఓకే, అంత బాగుంటుంది. ఆ సెకండ్ హాఫ్ అయినా కూడా మళ్ళీ వీడు మారలేదు, వీడు ఇంతేనా అనే వచ్చేస్తుంది. ఆ ఎయిర్పోర్ట్ సీన్ ఇంకా మూవీ టేక్ ఆఫే వేరే అయిపోతుంది. అప్పుడే పటాస్ కూడా రిలీజ్ అయింది. సేమ్ స్టోరీ, అంతా సేమే, కానీ ట్రీట్మెంట్ అనేది ఎంత డిఫరెన్స్ ఇస్తుంది. ఒకే స్టోరీ అయినా కూడా ట్రీట్స్ అనిల్ రావుపూడి డిజైన్ చేసినది త్రూ ఎంటర్టైన్మెంట్, వీళ్ళు పూరి జగన్నాథ్ డిజైన్ చేసినదే వేరే దీంట్లో. అంత కాంట్రాస్ట్ ఉంటుంది అంటే నేను అనుకోవట్లేదు. మేబీ మైనస్ అవుతుందా ఫిల్మ్కి అంటే అనుకుంటాంటిని, బట్ లేదు. 2 సినిమాలు బాగా ఆడింది. టెంపర్ నెక్స్ట్ లెవెల్ అంటేనే చెప్పాలా. సో ఆ అన్నయ్య అనే సీను సీరియస్గా ఇవన్నీ చూస్తా అంటే ఇంత వర్స్ట్ సొసైటీలో మనం బతుకుతాడమంటే అనిపిస్తుంది మనకి. అవన్నీ ఇప్పుడు కూడా అట్లే జరుగుతుంటాయి. సో నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తప్ప ఇలాంటి ఇష్యూస్లో 3 సినిమాలు చేశాడు. సిస్టర్ సెంటిమెంట్, యావది సాంబా, తర్వాత రాఖీ, తర్వాత టెంపర్, తర్వాత అరవింద సమతలు కూడాను లేడీస్ గురించే ఉంటుంది. సో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, దాని గురించే ఉంటుంది. సో ఐ థాట్ ఓన్లీ హీరో అనిపిస్తుంది ఇన్ కంటిన్యూస్. ఎలా అంటే వాళ్ళు పెరిగిండేదే వాళ్ళ అమ్మ చేతిలో పెరిగిండే దాని గురించి. ఆ వాల్యూ అనేది అన్నయ్యకి తెలుసు. వాళ్ళు ఎంత కష్టపడిండరు, వాళ్ళని పెంచేకి వాళ్ళ అమ్మ ఎంత కష్టపడిండరు. వాళ్ళు పెంచిండే విధానం, వాళ్ళ బిహేవియరు, వాళ్ళ క్యారెక్టర్, దానికంతా వాళ్ళ మదర్కి మనం థ్యాంక్స్ చెప్పాలి. టాలెంట్ అనేది ఉంటుంది, అందరికీ ఉంటుంది. టాలెంట్ ఉండే వాళ్ళకంతా మంచి క్యారెక్టర్ ఉండాలి అనేది ఏమి ఉండదు కదా. ఆ మంచి క్యారెక్టర్ని వచ్చేలా చేసేదే పేరెంట్స్, టీచర్స్, అది వాళ్ళ చేతిలో ఉంటుంది. సొసైటీను మీకు రెస్పాన్సిబుల్ అవుతుంది. సో మీరు ఏం అడాప్ట్ చేసుకుంటారో బయట నుంచి అనేది మ్యాటర్. నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఆ నెగిటివ్ని దూరం పెట్టి ఓన్లీ పాజిటివ్ని, మంచి సైడ్, గుడ్ సైడ్ మాత్రమే నేను అడాప్ట్ చేసుకుంటాను అనేది చాలా కష్టము. అలా చేసుకుంటేనే గ్రేట్ పీపుల్ అవుతారని నా ఒపీనియన్. వన్ ఆఫ్ ద గ్రేట్ పీపుల్ ఎన్టీఆర్ అంటేనే చెప్పాలా. ఆ క్యారెక్టర్, వాళ్ళ బిహేవియర్, వాడు బయట వచ్చినాడు అంత ఎక్స్ట్రోవర్ట్ అయినా కూడా వాళ్ళ నోటి నుంచి ఒక తప్పు మాట కూడా రాదు. సో అది మెయిన్. ఇప్పుడు మనమే ఏమైనా మాట్లాడుతామంటే ఎవడో తెలియకుండా ఒక తప్పు మాట అనేస్తాము. ఎన్టీఆర్ అనే అలా ఉండదు. మాట్లాడితే ఆ ఫిల్టర్ అయ్యే వస్తుంది, అంత స్పీడ్గానే ఫిల్టర్ అయ్యి వస్తుంది మాట. సో నేను అదే అబ్జర్వ్ చేసేది, అది నేర్చుకునేది. ఈ వీడియోస్ చేసేది నేను ఈ ఛానల్ ఓపెన్ చేసిన కూడా అదే అనుకున్నా. తప్పు చేసినోడు, తప్పు మాట్లాడినోడు సారీ అడగల, తప్పులేదు. కానీ ఏమేమి మాట్లాడేతాడు ఫిల్టర్ లేకుండా మాట్లాడాలా, ప్లస్ ఇంకొకరికి హర్ట్ కాకూడదు. తర్వాత మనం ఏమనుకోవడం దాన్ని కన్వే చేయాలి మంచి మాటలనే, హర్ట్ కాకుండా. సో ఇది నేను నేర్చుకునేది యాజ్ ఎ ఎన్టీఆర్ ఫ్యాన్గానే చెప్తాను. ఆయన చూసి నేర్చుకునేది చాలా ఉంటాయి, బట్ ఇది ఒకటి దాంట్లో. ఫస్ట్ నా మైండ్లోకి వచ్చేది అదే ఎన్టీఆర్ అన్న అంటే. ఆ తర్వాత యాక్టింగ్ అవన్నీ వస్తుంది. మీరు ఒక స్టేజ్కి వెళ్ళాక మీ బిహేవియర్లో, మీ యాటిట్యూడ్లో చేంజెస్ వస్తుంది. సో యాటిట్యూడ్ చేంజెస్ వచ్చినప్పుడు మీకు చాలా అంటే ఫ్యాన్స్కి ఓకే అండి, కానీ చుట్టూ చూసేవాళ్ళకే డిఫరెంట్ ఉంటుంది. తెలీదు ఎక్కడ స్కిప్ అయ్యానో నేను. డిస్టర్బెన్స్ ఉంది ఇంట్లో కొంచెం, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో టెంపర్ అనే ఫిల్మ్ అంత ఇంపార్టెంట్ ఏంటిదనే కదా. ఆఫ్టర్ 6 డిసప్పాయింట్మెంట్స్ ద కమ్బ్యాక్ మేము సెలబ్రేట్ చేసిండే మోస్ట్. నా టెంపర్ ఆ రష్ చూస్తే మీరు నాకు తెలిసి 1000 కెపాసిటీ ఉంటే 1500 పీపుల్స్ వచ్చినారు. అది ఆ టైంలో ఊపిరాడకే మా ఊపిరి మాకే ఇట్లా తగులుతుందా అనే ఫీలింగ్ వస్తుంది. మంచి హ్యాపీగా ఫీల్ అయ్యి నా రూమ్మేట్, మా కజిన్ అడిగే ఫిల్మ్ ఎలా ఉందిరా అంట. నా నోట్లో నాకు ఫస్ట్ వచ్చిన మాట, ఆఫ్టర్ సింహాద్రి నేను బాగా ఎంజాయ్ చేసిన ఫిల్మ్ ఇదే ఎన్టీఆర్ అనే కెరీర్లో అనేదే నా మాటలో, నా నోట్లో వచ్చిన మాట. నాకు ఇప్పుడు గ్యాప్ ఉంది, బట్ నా కజిన్ లేదు ఇప్పుడు పాపము.
బట్ వాడిని తెలుసుకోవాలి ఈ టైంలో. వాడు అడిగింది నాకు ఇప్పుడు గ్యాప్ ఉంది. నేను డోర్ తీసుకుని ఇట్లా ఎంటర్ చేసాము, ఎట్లుందిరా ఫిలము అంటే అడిగా. నేను అనుకుని ఆఫ్టర్ సింహాద్రి నాకు సఖత్ ఇష్టమైన ఫిలం ఇది, సఖత్ ఇష్టమైన నాకు వెంటనే వచ్చింది ఆ మాటలు. సో దాని తర్వాత ద మేక్ ఓవర్ ఫిల్మ్, ద ఎన్టీఆర్ ఇలా ఇలా కూడా ఎన్టీఆర్ అనే ఇలా కూడా కనిపిస్తాడో అనే ఫిల్మ్ వచ్చి నాన్నకు ప్రేమతో. టాప్ నాచ్ క్వాలిటీ సాంగ్స్, దేవిశ్రీ ప్రసాద్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఆల్వేస్. ఆఫ్టర్ అందరూ అంటారు అల్లు అర్జున్ దేవిశ్రీ కాంబినేషన్ అంటారు, బట్ నాకు అనిపించేది, నాకు డిసప్పాయింట్మెంట్ రెండు జైలు అవకాశనే వాళ్ళిద్దరు కాంబినేషన్లో. అది వదిలేస్తే ఇంక అన్ని ఫిల్మ్స్ మంచి ఆల్బమ్స్ ఇచ్చినారు. దాంట్లో కూడా జైలు అవకాశాల రావణ సాంగ్ అదొకటే అది బాగుంది, అంటే సూపర్గా ఉంది. వేరే ఉంది ఇంకా బెటర్, ఫస్ట్ సాంగ్ అన్నీ బెటర్, ఆ తర్వాత మాట్లాడదాం దాని గురించి. అందుకు ప్రేమ అన్నీ బాగుంది, ఎమోషన్ బాగుంది, కోర్ బాగుంది. దాంట్లో నాకు మైనస్ అంటే ఏమనిపించింది, ఆ ఫిలంకి ఏం న్యాయం చేయాలో అది చేసినారు. ఆఫ్టర్ సుకుమార్ యాక్చువల్లీ కమ్బ్యాక్ 1 తర్వాత అంత డిజాస్టర్ అయిన తర్వాత ఆ ఛాన్స్ ఇచ్చి బిలీవ్ చేసి వాళ్ళు ఎట్లా మూవీస్ చేసేది ఉంది కదా, అది నెక్స్ట్ లెవెల్. ఆ లుక్స్, అదేమంటారో దాన్ని నిలుచుకొని వస్తారు కదా, దానికి ఏమంటారో నాకు తెలీదు. స్కేటింగ్ తర ఏమో ఉంటుంది కదా, ఫాలో ఫాలో సాంగ్లో వస్తుంది కదా. అన్నీ టాప్ నాచ్. ఆ బటర్ఫ్లై, టామంజరీ గేమ్, అంటే వాళ్ళ హీరో విలన్ మధ్య అవన్నీ కొత్తగా డిజైన్ చేశారు. సినిమా ఎక్కడ మీకు ఏమి డిసప్పాయింట్ అంటే అనిపించదు, అన్నీ బాగుంటుంది. రాజేంద్ర ప్రసాద్ యాక్చువల్లీ నా వన్ ఆఫ్ ది బెస్ట్. ఆ ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు సఖత్ ఇంపాక్ట్ చేస్తారు. బట్ ఇంకా క్లైమాక్స్ ఇంకొంచెం హాస్పిటల్ సీన్ ఇంకా బాగా డిజైన్ చేస్తుంటే బాగుంటుండే. వాళ్ళు ఫిల్మ్ యూనిట్ చెప్పినంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు యాక్చువల్లీ అది క్లైమాక్స్ సీన్. మీకేమైనా అట్లా అనిపించిందా? కమెంట్లో మెన్షన్ చేయండి. నాకేమో అట్లా అనిపించలేదు యాక్చువల్లీ, బట్ ఓకే. బట్ అంత మీ సింహాద్రిలో చూస్తే సిస్టర్ సెంటిమెంట్ ఒక సీన్ ఉంటుంది కదా, దీనికి నా 100 times బెటర్ అది. ఆ సీన్ అట్లుంది అది. బట్ ఇది ఏమంత ఫీల్ అనిపించలే, అది ఏమిటికి ఎట్లనో నాకే తెలీదు. అదొకటే డిసప్పాయింట్మెంట్ నాకు. అది నాన్నకు ప్రేమతో సంక్రాంతికి రిలీజ్ అయింది, అది కూడా ప్రసన్న థియేటర్ అంట దొడ్బళ్ళాపూర్లో. చూసేసి ఊరికి పోయే ముందు పండక్కి ఆ ఫిల్మ్ చూసి మార్నింగ్ షో ఆ తర్వాత పోయింది ఊరికి. అదొకటి గ్యాప్ ఉంది నాకు ఎప్పుడు ಯಾವ ఫిల్మ్కి అయినా కానీ ఎంతే ఫ్యాన్ అయినా కూడా నేను అంత రిస్క్ తీసుకొని ఎందుకు ఇది చెప్తానంటే, మీకు తెలిసి లేటెస్ట్గా పుష్ప మూవీ ఇన్సిడెంట్, స్టాంపేడ్ ఇన్సిడెంట్ ఏమైంది. సో అంతంత రిస్క్ తీసుకొని నేను ఆపొద్దు ఫిల్మ్ చూసలే. నేను ఫ్యామిలీస్ కూడా చెప్పేది అదే, కిడ్స్ ఉండేవాళ్ళకి కొంచెం కంట్రోల్స్, ఇప్పుడు మా పర్సనాలిటీ ఉండేవాళ్ళకి కొంచెం హ్యాండిల్ చేసేది ఈజీగా ఉంటుంది. కొంచెం లీన్గా ఉండేవాళ్ళు, సన్నగా ఉండేవాళ్ళకి వాళ్ళకి కష్టం. అంత ప్రెషర్ వచ్చినప్పుడు వాళ్ళకి హ్యాండిల్ చేసేది కష్టం అవుతుంది లేడీస్కి, వీళ్ళకంతా. సో ఎప్పుడే మీరు మూవీకి వెళ్ళినప్పుడు, మీ ఫ్యామిలీ వాళ్ళని మూవీకి తీసుకెళ్ళినప్పుడు ఆ జాగ్రత్త తీసుకొని, పర్లేదు ఒకరోజు లేట్ అయిపోతే ఏం చచ్చిపోయేలా, ప్రపంచం ఏం మునిగిపోయేలా, మళ్ళీ చూడొచ్చు మనము థియేటర్కి వెళ్ళే. కానీ రిస్క్ తీసుకోవద్దండి అంటేనే కోరుకుంటున్నాను. యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్గా నేను చెప్తాను, ఎన్టీఆర్ ఫ్యాన్స్కి, ఫ్యామిలీకి. సో నేను చెప్తానేది మాట ఇదే, ప్లీజ్ ఫిల్మ్ రిలీజ్ అయినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని బుక్స్ వేసుకొని అంతా వెళ్ళిపోయినాక పర్వాలేదు, ఒక 5 నిమిషాలు లేట్ అయినాకే వెళ్ళండి. అంత బిర్యానీ నేను మూవీ స్టార్ట్ అయిపోతుందా. సో వెళ్ళి ఎంజాయ్ చేయండి, జాగ్రత్తగా ఉండాలా. తెలియదు ಯಾವ టైంలో ఏమవుతుంది అంటే. ఇప్పుడు అంతే, దాని గురించి మళ్ళీ ఎక్కువ మాట్లాడవద్దు మనము. సో తర్వాత జనతా గ్యారేజ్, కొడాల శివ యాక్చువల్లీ శ్రీమంతుడు కథ ఎన్టీఆర్కి చెప్పారంట. అది ఎంత నిజమో నాకే తెలియదు. ఆఫ్టర్ మిర్చి, శ్రీమంతుడు 2 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ తర్వాత ఎన్టీఆర్ అనే కాంబినేషన్ ఫస్ట్ 30 minutes హీరో ఇంట్రొడక్షనే ఉండదు. అట్లా నాకేం అట్లా అనిపించలేదు. అందరూ అంటారు 30 minutes హీరోనే లేదు, అట్లా ఇట్లా అదేంటే. నాకు ఆ ఫిల్మ్ చూసేటప్పుడు సీరియస్గా చెప్తాను, నాకు ఆ ఇంపాక్ట్ అనేది ఏమో అట్లా అనిపించలేదు. స్టోరీ ఆ నరేషన్ వెళ్తా ఉండేటప్పుడు మీకు అది రాలేదు అంటే అంత ఇంపాక్ట్ ఉంది ఆ నరేషన్లో అనేది. ఆ ఇంట్రొడక్షన్, ఆ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంది. ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ ఆ ఫిలింలో కూల్ అండ్ కామ్, క్లాస్ విత్ మాస్. సో అన్నీ బాగుంది. సాంగ్స్, ప్రణామం సాంగ్ అంటూ నెక్స్ట్ లెవెల్. ప్రణామం సాంగ్, యాపిల్ బ్యూటీ, అన్ని పాటలు. తర్వాత అది ఒక మెలోడీ, ఇది నేచర్ అడ్వెంచర్ ఒక సాంగ్ ఉంది, ఏమంటారు పోదాన్ని గ్యాప్ వస్తానులే నాకు. సఖత్ మెమొరీ అంత తక్కువ నాకు, బట్ ఇంటే వస్తుంది పాట. ఇదే కదా
అది అంటే ఏమో ఒక సాంగ్ ఆ లైన్ మాత్రం గ్యాప్ వస్తుంది. ఈ టైం నన్ను మళ్ళీ ట్రోల్ చేస్తారు అంతే. ఈ వీడియో నేను ఏమైనా క్లిప్ ఏమైనా మీ మెటీరియల్ అయిపోతుంది నేను. సో ఇంత స్టాప్ చేస్తాము. రామ్ జోగి శాస్త్రి గారు రాసిన పాటలు వాళ్ళది కొరటాల శివ కాంబినేషన్స్ మాట్లాడాలి. లిరిక్స్ గురించి ఎవరు మాట్లాడరంతా. బట్ నేను ఎప్పుడు మ్యూజిక్ వినేటోడు నేను ఫస్ట్ అబ్జర్వ్ చేసేది లిరిక్స్ ఏం రాసిండారో, ఏం వర్డ్స్ రాసిండారో, అది మా లైఫ్కి ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది, మనం ఏం అడాప్ట్ చేసుకోవచ్చు దాన్ని, అదే నేను థింక్ చేస్తా అంటాను. తర్వాత మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తాను. ఫస్ట్ ఎంత క్యాచీగా ఉంది ప్లస్ ఆ లిరిక్స్లో ఏం మీనింగ్ ఉంది అనేది నేను థింక్ చేస్తాను అంతే. అట్లే ఎంజాయ్ చేస్తాను. కొన్ని మంచి మాటలు రాసే అవకాశాలు చాలా తక్కువ మందికి దొరుకుతాయి. సో అప్పుడు కొరటాల శివ మూవీస్లో రాసే ఉండే వాళ్ళకి ఆ అదృశ్యము. అది మోస్ట్ ఆఫ్ ద టైం రామ్ జోగి శాస్త్రి గారు రాసినదే పెద్ద ఇంపాక్ట్. మంచి పదాలు యూస్ చేసి రాసేది అంత ఈజీ కాదు ఈ జనరేషన్లో. దాన్ని ఈ జనరేషన్లో అర్థం చేసుకునేది ఇంకా అంత కష్టం. యాక్చువల్లీ ఎవరికి అంత ఇష్టమే లేదు, అంత ఫిలాసఫీగా వెళ్తే మాట్లాడితే అంత ఇష్టం ఉండదు. బట్ నేను యాజ్ ఏ మూవీ లవర్, యాజ్ ఏ సాంగ్ లవర్, నేను ఫస్ట్ అబ్జర్వ్ చేసేది అదే. ఆ లిరిక్స్లో మంచి మాటలు ఏం రాసిండారో దాన్ని మనం ఏం అడాప్ట్ చేసుకోవచ్చు అనేది నేను థింక్స్ చేస్తాను. నేనేమో పత్తిత్తి అంటే కాదు, నేను కూడా మిస్టేక్స్ ఇస్తాను, కానీ అయినంత బెటర్ చేసుకునేకే ట్రై చేస్తాను ఎవడును. ఓకేనా. నేను పెద్ద ఏమో సాధించిండేలాగా మాట్లాడతాను. నేను ఏమీ సాధించలేదు. బట్ యాజ్ ఎ క్యారెక్టర్గా ఓకే, ఐఎమ్ ఓకే. మంచి మాటలే మాట్లాడాలా, మంచి రీతిలోనే ఉండాలా అనేది నేను బిలీవ్ చేస్తాను ఎవడు. సో అదొకటి నాకు ఇంపాక్ట్ అనిపించింది జనతా గ్యారేజ్లో. ఆ గవర్నమెంట్ ఆఫీస్ ఫైట్ సీన్ రాజీవ్ కనకాలది ఆఫ్టర్ జనతా గ్యారేజ్ రీఓపెన్. యాక్చువల్లీ ఆ తర్వాత ఇంటర్వెల్ వార్నింగ్ గురించి మాట్లాడాలా. ద క్లాస్ ఇంటర్వెల్ సీన్ అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఈజీగా ఇంటర్వెల్ అయిపోతుంది అంటే. నేనేమో మాస్ బ్లాస్ట్ ఉంటుంది ఇంటర్వెల్కి అనుకున్నా. యాక్చువల్లీ ఏమో ఫైట్ గీట్ ఏమో డిజైన్ చేసి ఉంటారు అది అనుకున్నా. ఫుల్ రివర్స్, ఫుల్ కాంట్రాస్ట్, కొత్తగా అనిపించింది, బాగుంది. ఆ రేంజ్లో వార్నింగ్ ఇచ్చి వెళ్ళేది. యాజ్ ఎ జనతా గ్యారేజ్ ఓనర్కి జనతా గ్యారేజ్ అనేది ఎంత ఇంపాక్ట్ చేసింది మనకు చూపించింటారు త్రూ అవుట్. వాళ్ళు ఎంత పవర్ఫుల్, వాళ్ళు ఏమికి భయపడలే. ద గవర్నమెంట్కి ఆపోజిట్గా వెళ్ళేంత పవర్ఫుల్ పర్సన్ జనతా గ్యారేజ్ ఓనర్ అన్నాడు మోహన్ లాల్ గారు. సో తనకే హీరో వార్నింగ్ ఇస్తానంటే దానికి నా బెటర్ ఇంకేం కావాలా, అదే ఎలివేషన్ కదా. సో దాని తర్వాత ఒక వార్నింగ్ ఉంటుంది. ఆ చెట్టుని పట్టుకొని, ఈ చెట్టు కూడా ఈ చెట్టులాగే మీరు కూడా ఉండాలా, మీ కొడుకుని కొడుతుంది అంటే కుంగిపోకూడదు అంటే డైలాగ్ ఉంది. అది చక్కగా ఉంది. 400 acres ఏమో నాశనం చేస్తాను టీఎస్ గవర్నమెంట్. నాకంతా అర్థం కాలేదు. అన్ని చెట్లు అంత ఆక్సిజన్ ప్రొవైడ్ చేస్తారంటే, నేచర్ మీరు పాడు చేస్తారంటే, మనం మా జనరేషన్ ఒక 60 ఏళ్ళు కూడా డౌటే. నెక్స్ట్ జనరేషన్ ఒక 40 ఏళ్ళు అంతే. రాసి పెట్టుకోండి. మనం తినే ఫుడ్కి, మనము పొల్యూషన్కి, ఎన్విరాన్మెంట్కి, మనం చేసే ద్రోహంకి. నేనేం పద్ధతి కాదు, నేను కూడా చేసి ఉంటాను. నాకు తెలియకుండా అంటే కొన్ని సిచ్యువేషన్లో మనం చేసేసి ఉంటాం. బట్ మనం అవన్నీ అవాయిడ్ చేసేసి అయినంత నేచర్ని కాపాడాలా. 400 acres అంటే అది ఎంత పెద్ద మ్యాటర్. అన్ని చెట్లు అంతే. జనతా గ్యారేజ్ అంతా ఓకే. బట్ క్లైమాక్స్ ఫైట్ ఒకటి ఇష్టం కాలేదు నాకు. కొరటాల శివ క్లైమాక్స్ ఫైట్స్ ద వర్స్ట్ మ్యాచ్. బాగా తీరు వాళ్ళు. అది ఎందుకు ఏమో లైట్గా తీసుకుంటారు. క్లైమాక్స్ అనేది మీకు ఇంపాక్ట్ చేస్తుంది యాజ్ ఏ ఆడియన్గా. మీరు మూవీ అంతా ఒక ఎత్తు అయితే ఆఫ్టర్ ఫిల్మ్ ఫినిష్ అయినాక హైలో వెళ్తేనే మీకు మూవీ రీచ్ ఎక్కువ ఉంటుంది. మీ ఊరికి ఏమో ఫైట్ పెడతాను, కొట్టేసి విలన్ కొట్టేసి కంప్లీట్ చేసి విన్ అయిపోతాడు అంతే అంటే అవ్వదు కదా. అంతా ఓకే దాంట్లో. నాకు క్లైమాక్స్ సీన్ ఒకటి. కొందరు ఏమో నిత్య మీనన్ ఒక లవ్ బ్రేకప్ అయిన తర్వాత మనిషి అలాగే ఉండిపోవాలని అనుకోకూడదు కదా. లైఫ్ మూవ్ ఆన్ అవ్వాలి, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి. ఆ పెయిన్ మనిషి కొత్త హ్యాపీనెస్ని పుడుకోవాలి. అదే లైఫ్ కదా. మీరు అక్కడే ఉండిపోతాను, నేను అదే పెయిన్లో ఉండిపోతానంటే అది లైఫ్ కాదు. అది గ్రోత్ అనేది కాదు. అది మీరు అక్కడే నిలిచిపోయి ఉండరు అంటే అర్థము. దాన్ని చూపించాకే ట్రై చేసింటారు. మీకు ఒకే బ్రేకప్ అయింది, లవ్ ఫెయిల్యూర్ అయింది, దాన్ని ఎలా కమ్బ్యాక్ అంటే దాన్ని ఎలా అవుట్కమ్ చేశారో, మీరు నెక్స్ట్ లెవెల్కి ఎట్లా మీ లైఫ్ ముందుకు తీసుకెళ్లారు అనేది మూవీ కదా. ఆ పర్స్పెక్టివ్లోనే వాళ్ళు డిజైన్ చేస్తారని నా ఒపీనియన్. మేబీ అదే అయి ఉంటుంది. సో కొంతకంటే అదే ఇష్టమైంది. లేదు నిత్యమైన ఎందుకు తీసుకున్నారు, అమ్మాయి ఎందుకు వచ్చి మళ్ళీ జాయిన్ అయింది లాస్ట్లో అనేదేమో కొంత వీడియోలో నేను చూస్తా అంటే. బట్ అది కాదు కదా. నాకు క్లైమాక్స్ ఫైట్ ఓకే, అది ఇష్టం కాలేదు. ఇంకంతా ఓకే, మూవీ అంతా ఓకే, సూపర్బ్. క్లైమాక్స్ సీను నెక్స్ట్ అదొకటి చేంజ్ చేస్తుంటే నెక్స్ట్ లెవెల్ మూవీ అవుతాండే. మంచి ఇండస్ట్రీ హిట్, నాన్ బాహుబలి హిట్ అవుతాండే మేబీ అప్పుడు. ఆ టైంలోనే చెప్పెక్కవుతాను లేదు.
దాని తర్వాత వచ్చిండేదే ద ట్రిపుల్ రోల్ జైల్ అవకుశ ఆఫ్టర్ బాబీగా సర్దార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్. బాబీ 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 ఎలా అంటే అతను డైరెక్టర్ అతను రాసుకున్న స్టోరీస్కే ఎక్కువ న్యాయం చేస్తాడు. సో వేరే వాళ్ళ స్టోరీలో తీసిన ఫిల్మ్స్ అంతా వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ అనే చెప్పాలి. ద రావణ క్యారెక్టర్, ద ఐకానిక్ క్యారెక్టర్ ఆఫ్టర్ భట్టు చారి, ద మోస్ట్ సెలబ్రేటెడ్ క్యారెక్టర్ యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్ అంటే నేను అది జై క్యారెక్టర్ అంటేనే చెప్తాను. లవా కుష నాకేమంత అనిపించలేదు, ఓకే బట్ జై క్యారెక్టర్ మాత్రము సూపర్ క్యారెక్టర్. వేరే లవకుశ క్యారెక్టర్ వేరే ఏదైనా డిజైన్స్ వేసింటే బాగుంటుండే, బట్ అది తెలీదు ఏమి అంట. బట్ జై క్యారెక్టర్ మాత్రం ఆ క్యారెక్టర్ ఇంకానే ఆ ఫిలిం హిట్ అయింది అంటే నా ఫీలింగ్. ఆ యాక్టింగ్, ఆ క్యారెక్టర్ యాక్టింగ్ వల్ల, ఆ యాక్టింగ్ గురించే. బట్ ఆ త్రిబుల్ రోల్ని పుల్ ఆఫ్స్ ఏదైతే ఉంటున్నాయి సెకండ్ హాఫ్లో వచ్చేది, ఫస్ట్ హాఫ్ అంతా ఓకే ఏం అనలేదు, బట్ ఇంటర్వెల్ బ్యాంగ్ బిఫోర్ ప్రీ ఇంటర్వెల్లో ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత సెకండ్ హాఫ్ త్రూ అవుట్ ఫిలం ఎంజాయ్ చేస్తుంది, సఖత్ ఎంజాయ్ చేస్తుంది. యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్ అందరూ ఎంజాయ్ చేసి ఉంటాము. యాజ్ అ పర్ఫార్మర్ ఎన్టీఆర్ అన్నది నెక్స్ట్ మైల్ స్టోన్ ఉంటుందని చెప్పాలా. అంత క్రేజీ యాక్టింగ్. ఆ త్రిబుల్ రోల్ ఉన్నోడు మీకు ఆ సేమ్ ఒకే డ్రెస్ ప్యాటర్న్ అంతా ఒకటి ఉంటుంది, కలర్ డిఫరెన్స్ ఉంటుంది తప్ప యాక్టింగ్లో మీకు తెలిసిపోతుంది ఎవరు కుష, ఎవరు లవ, ఎవరు జై అనేది. అట్లా పర్ఫార్మెన్స్ ఇచ్చేది. ఇలాంటి సినిమాలు కదా మీకు అవార్డులు రావాల్సి ఉంటుంది. నాకు తెలీదు అదేం ప్రాబ్లమ్, కానీ ఏమో 3 క్యారెక్టర్స్ వేయాలంటే చేసిండేది కాదు అది. ఆ కథ ఉండేదే అలాగా, ఆ జై క్యారెక్టర్ ఉండేదే అలాగా, ఆ లవా కుష క్యారెక్టర్ ఉండేది అలాగా. ఆ 3 క్యారెక్టర్ని మీరు ఒకే ఫ్రేమ్లో ఆ అవుట్పుట్ తీసేటప్పుడు మీకు ఎంత ఛాలెంజింగ్ ఉంటుంది, ఎంత డ్రెస్ చేంజ్ చేయాలా ఒక్కొక్క క్యారెక్టర్కి, ఆ రియాక్షన్స్. ఇక్కడ లవ మాట్లాడండి, ఇక్కడ చూడాలా, కుష మాట్లాడాలి, లవ జైన్ చూడాలా, కుష జైన్ చూడాలా, జై కుషన్ చూడాలా, జై లవన్ చూడాలా, లవ వచ్చినాడు లవ జైన్ చూడాలా. ఆ ఎక్స్ప్రెషన్ను నాకు ఇట్లా మాట్లాడేటప్పుడే కన్ఫ్యూజ్ అవుతుంది. వాళ్ళు ఎట్లా ఆ పేపర్ పైన ఎట్లా డిజైన్ చేసింటారు, దాన్ని ఎట్లా కన్వే చేసింటారు, ఎన్టీఆర్ అన్న దాన్ని ఎలా అర్థం చేసుకుంటారు, ఎలా అవుట్పుట్ వచ్చింది. ఇవన్నీ చూస్తా అంటే ఇలాంటి గొప్ప యాక్టర్ మా జనరేషన్లో పుట్టిండేది మా అదృష్టం అంటేనే చెప్పాలి. యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు, నార్మల్ ఆడియన్గానే చెప్తాను. రాజమౌళి కూడా అదే ఆర్ఆర్ ప్రమోషన్లో అదే చెప్పారు, ఇలాంటి యాక్టర్ ఇండియన్లో పుట్టిండేదే ఇండియన్ ఫ్యాన్స్ ఇండియన్ సినిమా చేసుకునే అదృష్టం అంట. అది నిజము యాక్చువల్లీ. అలాంటి క్యారెక్టర్ ఆ బిట్ మీరు చూస్తే చాలు. ఇప్పుడు కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ త్రీది ఆ డ్రామా బిట్ ఏముంది, ఆ వీడియో ఆ క్లిప్ అది చూడండి, దాన్ని చూస్తే మీకు అన్ని డౌట్లు పోతాయి. అది నెక్స్ట్ టాప్ లెవెల్ యాక్టింగ్, అది తోపు తురుమ యాక్టింగ్ అంటే చెప్పాలి. ఫుల్ అదే పాటలు కొంచెం డిసప్పాయింట్మెంట్ నాకు ఇష్టం లేదు. జైలవ కుశల రావణ జై జై ఆ టైటిల్ సాంగ్ తప్ప ఇంక వేరే ఆ పాటలు నాకు అంత ఇష్టం ఎక్కలేదు నాకు చెప్పాలంటే. సో అది అయినాక అరవింద సమేత గురూజీ అండ్ ఎన్టీఆర్ అనే కాంబినేషన్ అది అనౌన్స్ చేస్తున్నప్పుడు అనిరుద్ మ్యూజిక్ అన్న నేను సఖత్ హ్యాపీ. తర్వాత ఫ్రాంక్గా చెప్పాలంటే తమన్ అన్నాడు, అయ్యో ఎందుకు తమన్ను అనుకుంటా, సీరియస్గా అట్లే అనుకున్నాను నేను. కానీ 100కి 200% న్యాయం చేసిండేది తమన్ అన్న ఆ సినిమాకి. మణి శర్మ కూడా చెప్పారంట, చేసిన ఏం చేయాలో దానికైనా ఎక్కువ చేసినావు నువ్వు, ఇంత అవసరం లేదు అని చెప్పారంట. బీజిఎం కానీ పాటలు అన్నీ స్టోరీ ఓరియంటెడ్, స్టోరీ రూటెడ్ పాటలే. యావది మీకు ఎత్తుకొచ్చి కావాలంటే ఆ లాస్ట్ సాంగ్ ఇడిస్తే అది కూడా బాగుంది సాంగ్, ఫోర్స్ఫుల్గా ఎత్తుకొచ్చి పెట్టిండే సాంగ్ యావది ఉండదు. ద ఫస్ట్ సాంగ్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఏముంది ఫిలింది, ద ప్లస్ పాయింట్ ఆఫ్ ద ఫిలిం. హాఫ్ అన్ అవరే ఒక పెద్ద ఇంపాక్ట్. ఆ హాఫ్ అన్ అవర్ కోసమే టికెట్ ఇచ్చిపోవచ్చు అట్లుంది ఆ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ యాక్షన్ కొరియోగ్రఫీ. సీరియస్గా త్రివిక్రమ్ ఈ తర ఫిల్మ్ తీస్తారంటే ఎవరు అనుకోండి నాకు తెలిసి. వాళ్ళదే వేరే జోన్, వాళ్ళదే వేరే ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్, ఒక కామెడీ ఈ రేంజ్లో ఉంటుంది. త్రూ అవుట్ ఫిల్మ్ ఎన్టీఆర్ అనేది సీరియస్గానే ఉంటారు, ఒక కామెడీ బిట్ ఉండదు, ఒక ఏమీ ఉండదు. సునీల్ ఉన్నా కూడా అదే వేరే క్యారెక్టర్ తరనే ఉంటుంది. సో అరవింద సమేత ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నాకు చెప్పాలంటే. నాకు అప్పుడు ఒక బిగ్ డిసప్పాయింట్మెంట్ నా లైఫ్లోనే. ఆ రోజు నేను ఇంకా మర్చిపోయలే, వన్ ఆఫ్ ది వర్స్ట్ డేస్ ఇన్ మై లైఫ్ అరవింద సమేత ఆ రోజు. ఎందుకంటే యాజ్ ఎ ఫిల్మ్గా కాదు, నా పర్సనల్ లైఫ్లో ఫస్ట్ మార్నింగ్ షోకి ఈవినింగ్ షోకి ఏమో బుక్ చేశాను, ఫస్ట్ షోకి బుక్ చేశాను.
ఆ ఇష్యూని ఇంకా పోయక్కలేదు. ఇమీడియట్ మళ్ళీ సెకండ్ షో బుక్ చేసుకొని సెకండ్ షోకి వెళ్తుంది. మూవీ అంతా ఆ మూవీ చూసే టైంలో మొత్తము నా పెయిన్, నా బాధ అంతా మురిసిపోతుంది. అంత హ్యాపీనెస్ స్క్రీన్ పైన ఎన్టీఆర్ నేను చూస్తా అంటే ఆ హ్యాపీనెస్ వేరే. అలాంటి ఫీలింగ్ మనకు వేరే ఎక్కడ రాదు, థియేటర్ తప్ప. ఆ 3 అవర్లు మనం అంటేనే మర్చిపోతాము, ఆ స్క్రీన్లో ఇంపాక్ట్ అయిపోతాం. ఫిలిం బాగుంటే. ఫిలిం బాగలేదు అంటే దొబ్బలే ఇంకా. సో అది అరవింద సమేత. అన్నీ టాప్ నాచ్ అని చెప్పాలి. క్లైమాక్స్ ఫైట్ అన్నీ బాగుంటుంది దాంట్లో సినిమాలో. ఇక్కడ మాగడి రోడ్ దగ్గర అంజన్ థియేటర్లో చూసింది బెంగళూరులో నేను ఆ ఫిలిము. సో అరవింద సమేత అది నా ఎక్స్పీరియన్స్ అరవింద సమేతకి. దాని తర్వాత అంతే ఇంక అన్నీ బాగుంటాయి దాంట్లో. నేను తమన్ అన్న పెద్ద రాడ్ దింపుతాడు అనుకోండి. తమన్ అన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైనెస్ట్ ఏమంటే వర్క్ అంట చెప్పాలా. తమన్ అని 100th ఫిలం అంట. 100th ఫిలంకి త్రివిక్రమ్ గారితో వర్క్ చేస్తాను అది ఇది అంటే ఎప్పుడు చెప్తా అంటారు. సో అలాంటి దాని తర్వాత తమన్ ఒక క్వాలిటీ ఆఫ్ ద మ్యూజిక్, ద ప్రెజెన్స్, ద స్టైల్ అంతా మారింది ఆఫ్టర్ ఆలవైకుంఠపురంలో, గుంటూరు కారము, తర్వాత ఎన్నో ఫిల్మ్స్ వచ్చాయి తమన్ అన్నీ బాగుంటాయి ఆఫ్టర్ అరవింద సమేత. సో ఇది అరవింద సమేత. దాని తర్వాత ఆర్ఆర్ఆర్, తర్వాత దేవరా గురించి మాట్లాడదాం నెక్స్ట్ పార్ట్ 3లో. ఓకేనా. మొబైల్లో ఛార్జ్ లేదు, ఛార్జ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేసేకి అవ్వదు. సో అది నెక్స్ట్ పార్ట్ 3లో మాట్లాడదాం. ఓకేనా. బాయ్. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే ఎన్టీఆర్ ఫ్యాన్స్తో అండ్ సినిమా లవర్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్ మోర్ వీడియోస్, ఫర్ ఫర్దర్ వీడియోస్. ఓకేనా. ఇంకా మంచి క్వాలిటీ కంటెంట్తో వస్తాను. సో ఫస్ట్ ఈ పార్ట్ క్లియర్ అయిపోతే నెక్స్ట్ వేరే హీరోస్ గురించి, వేరే మూవీస్ గురించి. నాకు ఈ రవితేజ గారు అంటే చాలా ఇష్టం. వాళ్ళ మూవీస్ గురించి మాట్లాడదాం అది కూడా. ఓకేనా. ఓకే బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి వీడియోకి.